Hello everyone, this is Rambabu. Welcome to Success Journey TV channel. ఈరోజు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో మనకి ఉన్నటువంటి టాపిక్ మానవ సంక్షేమంలో సూక్ష్మజీవులు. ఈ టాపిక్ అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్పాము. సో కాబట్టి ఖచ్చితంగా దీని మీద మనకి బిట్లు అనేవి 100% మనం ఎక్స్పెక్ట్ చేయడానికి అనుకూలంగా ఉంటాయి. మరి ఈ టాపిక్ కూడా ఎట్లా ఉంటుంది ఏంటి అనేది మీకు సింప్లిఫై చేసి మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో డిఎస్సిలో ఏ అంశాల మీద మనకి బిట్లు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది అనేటటువంటి దాని గురించి ఇక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందండి. సో చూడండి, మనకి జనరల్గా మనకి ఇక టాపిక్లోకి వెళ్దామండి మనం లేట్ లేకుండా. జనరల్గా మనకు కనిపించేటటువంటివి తీసుకున్నట్టయితే మొక్కలు జంతువులు మాత్రం మనకి బయటికి కనిపించేటటువంటివి కనిపిస్తూ ఉంటాయి. కానీ ఈ మొక్కలు జంతువులతో పాటు మనకి కనిపించినటువంటి ఇంకొక ప్రపంచం కూడా ఉందని చెప్పాను, అవి సూక్ష్మజీవులు అని చెప్పాము. మరి ఈ సూక్ష్మజీవులు అనేవి తీసుకున్నట్లయితే ఈ సర్వాంతర్యామి అండి. గాలి, నీరు, నేలల్లోనూ, మొక్కలు, జంతువుల్లోనూ, తర్వాత వేడి నీటి ఓట ప్రదేశాల్లో ఉంటాయి, తర్వాత ఉష్ణ మార్గాల్లో ఉంటాయి, తర్వాత మొక్కలు, జంతువులు భూమి లోపల పొరల్లోనూ, తర్వాత అన్ని రకాలైనటువంటి వాతావరణ పరిస్థితుల్లో మనకి సూక్ష్మజీవులు ఉంటాయని చెప్పాము. మరి సూక్ష్మజీవులు అనేవి చాలా వైవిధ్యభరితమైనటువంటి జంతువులు అని చెప్పాము. ఈ గ్రూపులో మనకి ప్రోటోజోవాలు, బ్యాక్టీరియాలు, శిలీంధ్రాలు, సూక్ష్మమైనటువంటి వైరస్లు, వైరాయిడ్లు, ప్రోటీన్ కలిగినటువంటి ప్రియాన్లు, సో ఇవన్నీ కూడా మనకి ఎగ్జాంపుల్గా చెప్పవచ్చు. వివిధ రకాలైనటువంటి సూక్ష్మజీవులకి మనం ఎగ్జాంపుల్గా ఇక్కడ మనం వీటిని చెప్పుకోవచ్చండి. సో ఇక మనకి చూడండి, మరి ఇలాంటి సూక్ష్మజీవులు అనేవి మనకి కేవలం వ్యాధులు మాత్రమే కలిగిస్తాయని అనుకుంటూ ఉంటాం. కానీ కేవలం వ్యాధులు మాత్రమే కలిగించండి, వీటి వల్ల మనకి చాలా రకాలైనటువంటి బెనిఫిట్స్ అనేవి ఉన్నాయి. మరి జనరల్గా మనకి బ్యాక్టీరియా కానివ్వండి, శిలీంధ్రాలు కొన్ని పోషకాయానకం మీద పెంచినప్పుడు మనకి ఇవి కనిపిస్తూ ఉంటాయి. సాధారణంగా మనకి కంటితో చూడవచ్చు. దీంట్లో మనకి ఎక్కువగా మనకి ఫంగస్ అనేది ఎక్కువ కంటికి కనిపిస్తూ ఉంటుందండి. మరి ఇట్లా సూక్ష్మజీవులు అనేటటువంటి మనకి చాలా రకాలైనటువంటి వ్యాధులు మాత్రమే కలిగిస్తాయి అనేటటువంటి కాన్సెప్ట్ ఎక్కువగా అందరికీ మనకి తెలుసుంటుంది. కానీ సూక్ష్మజీవులు అనేవి మానవుడికి చాలా రకాలైనటువంటి ఆస్పెక్ట్స్లో ఉపయోగాన్ని కలిగిస్తూ ఉంటాయి. మరి అలాంటి సూక్ష్మజీవులకు సంబంధించినటువంటి ఉపయోగాల గురించి మనం ఈ చాప్టర్లో చూద్దాం. మానవ సంక్షేమంలో సూక్ష్మజీవుల యొక్క పాత్ర ఎట్లా ఉంటుంది అనేది ఇక్కడ చూద్దామండి. చూడండి, ఇక్కడ మనకి వర్ధన పాత్రలో పెరుగుతున్నటువంటి బ్యాక్టీరియా, తర్వాత శిలీంధ్ర సమూహాలు మనకి ఇట్లా నేరుగా కంటికి కనిపిస్తూ ఉంటాయండి ఇవి. తర్వాత మరి ఈ సూక్ష్మజీవుల యొక్క ఉపయోగాన్ని తీసుకున్నట్లయితే మనకి నిత్య జీవితంలో గృహోపకరణంలో ఈ సూక్ష్మజీవులను ఏ విధంగా ఉపయోగిస్తారనేటటువంటి మనం ఇక్కడ పరిశీలించినట్లయితే చూడండి, ఇక్కడ మరి జనరల్గా మనందరికీ తెలుసు, పాలు పెరుగుగా మార్చేటటువంటి ప్రాసెస్లో లాక్టోబాసిల్లస్ అనేటటువంటి బ్యాక్టీరియాను ఉపయోగిస్తారండి. మరి ఈ లాక్టోబాసిల్లస్ బ్యాక్టీరియాలో చూడండి, లాక్టిక్ యాసిడ్ బ్యాక్టీరియా అంటారు దీన్ని, షార్ట్కట్లో ల్యాబ్ అంటారు. ల్యాబ్ అంటే లాక్టిక్ యాసిడ్ బ్యాక్టీరియా. పాలను పెరుగుగా తయారు చేసేటటువంటి బ్యాక్టీరియా అనేది లాక్టోబాసిల్లస్ బ్యాక్టీరియా. ఇదేం చేసిద్దంటే పాలని గట్టిగా గడ్డలాగా మార్చి పాలని పెరుగుగా మార్చడం జరుగుతుంది. ఇది కొంత డైజెస్ట్ కూడా చేస్తుంది బ్యాక్టీరియా. కాబట్టి ఇది మనం కొంత పాలనలోకి కొంచెం పెరుగుని యాడ్ చేసినప్పుడు లేదా మజ్జిగని యాడ్ చేసినప్పుడు దాని కోట్ల సంఖ్యలో మనకి లాక్టోబాసిల్లస్ బ్యాక్టీరియాలు అనేవి తయారవుతాయండి. తర్వాత ఇది B12 అనేటటువంటి విటమిన్ కూడా తయారు చేస్తుంది. చాలా ఇంపార్టెంట్ అండి. B12 విటమిన్ తయారు చేసేది లాక్టోబాసిల్లస్ బ్యాక్టీరియా. మరి ఈ లాక్టోబాసిల్లస్ అనేది సూక్ష్మజీవులు నివారించడంలో కూడా చాలా ముఖ్యమైనటువంటి విధిని నిర్వహిస్తూ ఉంటుంది. మన పేగులో ఉంటుందండి ఇది. మన పేగులో ఉండేటటువంటి లాక్టోబాసిల్లస్ అనేటటువంటి బ్యాక్టీరియా మనకి హానికరమైనటువంటి బ్యాక్టీరియాలని ఇది చంపుతూ ఉంటుంది. సో ఇది గుర్తుపెట్టుకోండి. తర్వాత ఇది మనకి దీనికి సంబంధించినటువంటివి. మరి ఇట్లాంటివి వ్యాధి చికిత్సలో కానీ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కానీ వీటిని ఉపయోగిస్తారు. కాబట్టి వీటిని ఏమంటారంటే ప్రోబయోటిక్స్ అంటారు. ఇంపార్టెంట్. ప్రోబయోటిక్స్ అంటే ఈ ఉపయోగపడేటటువంటి సూక్ష్మజీవుల వల్ల మానవ ఆరోగ్య పరిస్థితికి కానివ్వండి, ఇంకా వ్యాధి చికిత్సలో కానీ ఈ సూక్ష్మజీవులను ఉపయోగించడాన్ని ఏమంటారంటే ప్రోబయోటిక్స్ అని చెప్పడం జరుగుతుంది. సో ఇక్కడ మనకి ఈ కాన్సెప్ట్లో మనకి ఇక్కడ చెప్పింది ఏంటి అంటే పాలను పెరుగుగా మార్చేటటువంటిది లాక్టోబాసిల్లస్ బ్యాక్టీరియా. దీన్ని షార్ట్కట్లో లాక్టిక్ యాసిడ్ బ్యాక్టీరియా LAB అని పిలుస్తారండి. ఇవి పాలను పెరుగుగా మారుస్తుంది. తర్వాత ఇది కొంత దాన్ని డైజెస్ట్ చేయడం వల్ల మనకి ఇంకా సులభంగా అది అరగడానికి అవకాశం ఉంటుంది. తర్వాత ఇది B12 అనేటటువంటి విటమిన్ కూడా తయారు చేస్తుంది. దీన్ని ప్రోబయోటిక్స్ అనేటటువంటి వాటిలో యూజ్ చేస్తూ ఉంటారు.
నెక్స్ట్ ఇంకా మనందరికీ బాగా తెలిసినటువంటి కాన్సెప్ట్ తీసుకున్నట్టయితే ఇడ్లీలు దోశల పిండి మనం తయారు చేస్తూ ఉంటాం. ఆ తయారు చేసేటటువంటి ఇడ్లీ పిండి దోశల పిండిలో మరి రేపొద్దుటికి చూసేసరికి అది మొత్తం కూడా మనకి పొంగి కనిపిస్తూ ఉంటుంది. ఆ దోశల పిండి కానీ ఇడ్లీ పిండి కానీ మన ఇంట్లో జనరల్గా తయారు చేస్తుంటారు మన ఇంట్లో లేడీస్. మరి ఆ విధంగా తయారు చేసేటప్పుడు మనకి రేపొద్దుటికి ఏమవుతుందంటే అది మొత్తం పొంగి బయటికి కనిపిస్తూ ఉంటుంది. మరి అట్లా పొంగడానికి కారణం ఏంటి, అక్కడ ఉన్నటువంటి ప్రాసెస్ ఏంటి, దాంట్లో మైక్రో ఆర్గానిజమ్స్ ఏంటి అని తీసుకున్నట్లయితే ఇక్కడ చెప్పాం మనం లాక్టిక్ యాసిడ్ బ్యాక్టీరియా అని చెప్పాం కదా. లాక్టోబాసిల్లస్ అనే బ్యాక్టీరియా కూడా ఇదేం చేసిద్దంటే ఈ దోశల పిండి ఇడ్లీ పిండిని పులిసేటట్లు చేసిద్దండి. ఈ జీవక్రియ పదాన్ని ఏమంటారంటే ఫెర్మెంటేషన్ అని చెప్తారు. ఫెర్మెంటేషన్ అనేటటువంటి పులియుట లేదా ఫెర్మెంటేషన్ అనేటటువంటి ప్రాసెస్లో ఇవి ఏం చేస్తాయంటే లాక్టోబాసిల్లస్ బ్యాక్టీరియాలు ఈ మొత్తాన్ని కూడా ఫెర్మెంటేషన్ ప్రాసెస్లో పులిసేటట్లు చేస్తుంది. ఈ పిండిని మనం బియ్యం పిండి కానివ్వండి లేకపోతే ఇంకా మినపప్పు కానివ్వండి వాటికి సంబంధించిన రుబ్బినటువంటి పిండిని అట్లా తయారు చేయడం జరుగుతుంది. అందుకే మనకి 2 రకాలైనటువంటి చేంజెస్ దాంట్లో కనిపిస్తుంటాయండి. అవి బాగా పొంగినట్టుగా అనిపించింది రేపొద్దురికి. మరి అట్లా పొంగటానికి కారణం ఏంటంటే దాంట్లో కార్బన్ డైఆక్సైడ్ అనేటటువంటి వాయువు వెలువడుతుంది. అది ఒకటి ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. తర్వాత దాన్ని స్మెల్ చూసినట్లయితే మనకి పుల్లటి వాసన వస్తూ ఉంటుంది. అంటే ఆల్కహాల్ లాంటి వాసన మనకి రావటం జరుగుతుంది. ఆ విధంగా పుల్లటి ఆల్కహాల్ లాంటి వాసన కూడా మనకి వస్తుందంటే దాంట్లో ఆల్కహాల్ తయారవుతుందని మనకి అర్థం దాంట్లో. సో ఇది గుర్తుపెట్టుకుంటే మనకి పాలు పెరుగుగా మార్చేది లాక్టోబాసిల్లస్. తర్వాత ఇడ్లీ పిండి దోశల పిండి తయారు చేయడానికి కూడా మనకి లాక్టోబాసిల్లస్ అనేది తయారవుతుంది. అది ఫెర్మెంటేషన్ ప్రాసెస్ అంటారు. పులియుట అనేటటువంటి ప్రక్రియ, దాంట్లో కార్బన్ డైఆక్సైడ్ వెలువడుతుంది, దాంతోపాటు ఆల్కహాల్ అనేటటువంటిది వెలువడుతుంది. ఎథనాల్ అనేటటువంటి ఆల్కహాల్ అనేటటువంటి వెలువడటం వల్ల మనకి పులిసినటువంటి వాసన వస్తూ ఉంటుంది. తర్వాత ఇంకా మనకి బేకరీల్లో చూసినట్లయితే ఇంకా చూడండి మనకి బేకరీలలో చూసినట్లయితే బేకరీలో మనకి ఎక్కువగా వాళ్ళు ఏం చేస్తుంటారంటే బేకరీలో ఐటమ్స్కి ఎక్కువగా ఈస్ట్ అనేటటువంటి దాన్ని కలుపుతూ ఉంటారండి. మరి ఈస్ట్ తీసుకున్నట్లయితే దీంట్లో ముఖ్యమైనది గుర్తుపెట్టుకోండి, బేకరీలో వాడేటటువంటి ఈస్ట్ ఏంటి అంటే సాకరోమైసిస్ అంటారు. చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఇది. సాకరోమైసిస్ సెర్వీసియే. సాకరోమైసిస్ సెర్వీసియే అనేటటువంటి దీన్ని ఎక్కువగా ఈస్ట్ని ఎక్కువగా ఉపయోగిస్తుంటారండి. గుర్తుపెట్టుకోండి, ఇది సాకరోమైసిస్ సెర్వీసియే అనేటటువంటి ఈస్ట్, ఇది బేకర్స్ ఈస్ట్ అంటారు దీన్ని, ఇంపార్టెంట్. సో ఇంకా జనరల్గా మనకి చూడండి సాంప్రదాయ పానీయాలు మనకి తయారు చేస్తుంటారు. కళ్ళు కానివ్వండి, తర్వాత ఈత కళ్ళు, తాటికల్లు లాంటివి తయారు చేస్తుంటారు. అవి కూడా మనకి పులియుట అనేటటువంటి ఫెర్మెంటేషన్ ప్రాసెస్లోనే ఇవి కూడా తయారవుతుంటాయండి. దక్షిణ భారతదేశంలో ఎక్కువగా మనకి కళ్ళు అనేటటువంటి దాన్ని తీసుకున్నట్లయితే ఈ కళ్ళు అనే పానీయము మనకి పాము మొక్కలు, తాటి చెట్ల నుంచి వస్తాయి కదా, మరి వాటి నుంచి వచ్చేటటువంటి రసాన్ని కూడా మనం చూసినట్లయితే అది కూడా వచ్చేటటువంటి రసం కూడా పులియుట అనేటటువంటి ప్రక్రియ వల్ల తయారవుతుంది. అది బాగా పుల్లగా ఉన్నటువంటి పుల్లటి వాసన కూడా వస్తూ ఉంటుంది. సో ఇది గుర్తుపెట్టుకోండి, ఇది కూడా పులియుట అనేటటువంటి ప్రాసెస్లోనే తయారవుతుంది. నెక్స్ట్ ఇంకా చూసుకున్నట్లయితే చేపలు కానివ్వండి, సోయా చిక్కుడు కానివ్వండి, మొలకెత్తినటువంటి చొప్ప అంటే బాంబు అని చెప్తారు కదా, వాటికి సంబంధించినటువంటి కాండాలు కానివ్వండి. సో ఇవన్నీ కూడా ఏంటి అంటే చూడండి, ఇవన్నీ కూడా సూక్ష్మజీవులతో పులియబెట్టేటటువంటి ఆహారాన్ని తయారు చేస్తూ ఉంటారు. వీటితోటి సూక్ష్మజీవులు కలిపి పులియబెట్టినటువంటి ఆహారాన్ని తయారు చేస్తూ ఉంటారండి. ఇది దీనికి సంబంధించినటువంటివి. తర్వాత మనకి చాలా రకాలైనటువంటి జున్నులు చూస్తూ ఉంటాం. ఆ జున్నుల్లో మనకి రకాలు కనిపిస్తూ ఉంటాయి. ఆ రకాలు అనేటటువంటి ఎట్లా వస్తాయి అంటే వాటికి ఉన్నటువంటి నాణ్యత, వాసన, రుచి అనేది దాంట్లో ఉపయోగించే సూక్ష్మజీవులను బట్టి ఉంటుంది. అంటే ఒక్కొక్క రకమైనటువంటి సూక్ష్మజీవిని కలిపినప్పుడు ఆ జున్నుకున్నటువంటి టేస్ట్ కానివ్వండి, దానికి స్మెల్ కానివ్వండి, దాని క్వాలిటీ చేంజ్ అయ్యిద్ది. ఇక్కడ మనకి ఫర్ ఎగ్జాంపుల్ స్విస్ అనేటటువంటి జున్ను గుర్తుపెట్టుకోండి. స్విస్ అనేటటువంటి జున్నులో పెద్ద పెద్ద రంధ్రాలు అనేటటువంటివి ప్రోపియోని బ్యాక్టీరియా షర్మనాయి అనేటటువంటి ఒక బ్యాక్టీరియా వల్ల ఎక్కువగా కార్బన్ డైఆక్సైడ్ ఉత్పత్తి అవటం వల్ల ఏర్పడుతుంది. సో ఇది గుర్తుపెట్టుకోండి. మనకి ఏంటి అంటే స్విస్ జున్ను తయారు చేసే బ్యాక్టీరియా ఏది అని అడుగుతాడు. స్విస్ అనే జున్నును తయారు చేసే బ్యాక్టీరియా ఏది అంటే ప్రోపియోని బ్యాక్టీరియం షర్మానై అనేటటువంటి ఈ బ్యాక్టీరియా తోటి తయారు చేస్తారు. ఇది ఉండటం వల్ల ఏంటంటే పెద్ద పెద్ద రంధ్రాలు ఏర్పడి దాంట్లో కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. నెక్స్ట్ రాకీ ఫోర్ట్ అనేటటువంటి జున్ను తీసుకున్నట్లయితే ఇది శిలీంధ్రం ద్వారా తయారైద్ది. అది ముదరటం వల్ల ఏంటంటే అది పండి ఒక రకమైనటువంటి స్మెల్ అనేది రావటం జరుగుతుంది. కాబట్టి ఈ విధంగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మనకి ఇప్పుడు చెప్పినటువంటి టాపిక్లో ఇక్కడ చూడండి, మనకి
జున్ను అని చెప్పాము. జున్ను వివిధ రకాలైనటువంటి నాణ్యత, స్మెల్, టేస్ట్కి సంబంధించినటువంటి జున్నుల గురించి చెప్పామండి ఇక్కడ. దీంట్లో ఫస్ట్ది స్విస్ అనేటటువంటి జున్ను తీసుకుంటే అది దేని నుంచి తయారు చేస్తారు అని అంటే ప్రోపియోని బ్యాక్టీరియం షర్మానాయి అనేటటువంటి బ్యాక్టీరియా వల్ల తయారు చేస్తారు. దీని నుంచి ఎక్కువ కార్బన్ డైఆక్సైడ్ తయారైంది. తర్వాత రెండోది ఏది అంటే రాక్ ఫోర్ట్ జున్ను. ఈ రాక్ ఫోర్ట్ జున్ను శిలీంధ్రం వల్ల తయారు చేస్తారు. మరి శిలీంధ్రం ఉండటం వల్ల ఏంటంటే ఒక ప్రత్యేకమైనటువంటి స్మెల్ అనేది వస్తూ ఉంటుంది. తర్వాత మనకి ఇంకా చెప్పాము మనం ఈత కళ్ళు, తాటి కళ్ళు వంటివి తయారు చేసేటప్పుడు కూడా మనకి దీంట్లో ఎక్కువగా మనకి ఫెర్మెంటేషన్ ప్రాసెస్లోనే తయారవుతుందని చెప్పాము. తర్వాత ఇక్కడ చెప్పాము మనం బేకరీలో ఉపయోగించేటటువంటి ఈస్ట్ని బేకర్స్ ఈస్ట్ అని చెప్పాము. మరి ఈ బేకర్స్ ఈస్ట్లో కూడా మనకి సాకరోమైసిస్ సెర్వీసియస్ గుర్తుపెట్టుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. దీని ద్వారా సాకరోమైసిస్ సెర్వీసియస్ ద్వారా ఎక్కువగా బేకరీకి సంబంధించినటువంటి ఐటమ్స్ని ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. నెక్స్ట్ ఇడ్లీ దోశల పిండి తయారయ్యేటప్పుడు కూడా దీంట్లో ఉపయోగించేటటువంటి ప్రాసెస్ కూడా మనకి ఫెర్మెంటేషన్ ప్రాసెసే. దీంట్లో కూడా మనకి లాక్టోబాసిల్లస్ అనేటటువంటి ల్యాబ్ అనే బ్యాక్టీరియా ఉపయోగపడేది. ఇది ఫెర్మెంటేషన్ ప్రాసెస్. సో నెక్స్ట్ చూడండి, పారిశ్రామిక ఉత్పత్తుల్లో సూక్ష్మజీవులు. పారిశ్రామిక ఉత్పత్తుల్లో సూక్ష్మజీవులను తీసుకున్నట్లయితే మనకి ఎట్లా ఉంటాయి ఏంటి అనేటటువంటి మనం తీసుకున్నట్లయితే ఇక్కడ ఇచ్చాడు చూడండి. మనకి పరిశ్రమలో వివిధ రకాలైనటువంటి సూక్ష్మజీవులను ఉపయోగించి మానవుడికి ఉపయోగపడే అనేక రకాలైనటువంటి ప్రోడక్ట్స్ తయారు చేస్తారండి. దీంట్లో మనకి పానీయాలు కానివ్వండి, లేకపోతే ఇంకా యాంటీబయాటిక్స్ కానీ, ఇవన్నీ ఎగ్జాంపుల్సే. మరి పరిశ్రమల్లో ఎక్కువగా సూక్ష్మజీవుల్ని పెద్ద పెద్ద పాత్రల్లో పెరగడానికి వీటిని కల్చర్ తయారు చేయడానికి పెంచుతూ ఉంటారు. సో వీటిని ఏమంటారంటే ఫెర్మెంటర్స్ అంటారు. ఈ పెద్ద పెద్ద పాత్ర లాంటివి ఏవైతే ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, సో ఈ పెద్దగా ఉన్నటువంటి పాత్రలు ఏమంటారంటే ఫెర్మెంటర్స్ అని చెప్తారు. మరి ఫెర్మెంటర్స్ అనేటటువంటి దాంట్లో పెద్ద మొత్తంలో సూక్ష్మజీవుల్ని పెంచుతూ ఉంటారు. ఇవి వివిధ రకాలైనటువంటి పానీయాలు కానివ్వండి, యాంటీబయాటిక్స్ ఇట్లాంటివి తయారు చేయడానికి వీటిని కల్చర్ లాగా వాటిలో పెంచుతూ ఉంటారు. ఇది అడుగుతాడు, ఫెర్మెంటర్స్ అంటే ఏంటి అంటే ఒక రకమైన సూక్ష్మజీవులు లేకపోతే ఒక రకమైనటువంటి పదార్థం ఎట్లా అడుగుతుంది, లేకపోతే సూక్ష్మజీవులు పెంచడానికి ఉపయోగించేటటువంటి పెద్ద పెద్ద పాత్రలు అని గుర్తుపెట్టుకోండి. ఇది ఇంపార్టెంట్. జనరల్గా ఎవరు వీటిని పాత్రలు అని అనుకోరండి. ఫెర్మెంటర్స్ అంటే జనరల్గా ఏమైనా సూక్ష్మజీవులు అనుకుంటారు, కానీ ఆ సూక్ష్మజీవులు పెంచడానికి ఉపయోగించేటటువంటి పాత్రలని గుర్తుపెట్టుకోండి ఇక్కడ మీరు. నెక్స్ట్ పులిసినటువంటి పానీయాలు చూడండి. మరి ఇక్కడ పులిసినటువంటి పానీయాలు తీసుకున్నట్టయితే ప్రాచీన కాలం నుంచి మనకి సూక్ష్మజీవులు ముఖ్యమైనటువంటి ఈస్ట్ను ఉపయోగించి బీరు, బ్రాందీ, విస్కీ, రమ్ము ఇట్లాంటివన్నీ కూడా తయారు చేస్తారు. రొట్టెల తయారీలో ఉపయోగించేటటువంటి బ్రోవర్స్ ఈస్ట్ అని చెప్పాం కదా ఇంతకుముందు మనం. బ్రోవర్స్ ఈస్ట్గా పిలిచేటటువంటి సాకరోమైసిస్ సెర్వీసియై. సో ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇంతకుముందు చెప్పాము బేకర్ ఈస్ట్ అని చెప్పినాం. బేకర్ ఈస్ట్ లేకపోతే బ్రోవర్ ఈస్ట్ అని పిలుస్తారు దీన్ని, సాకరోమైసిస్ సెర్వీసియై. సో ఈ సాకరోమైసిస్ సెర్వీసియై నేను ఉపయోగించి రొట్టెల తయారీలో ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. తర్వాత ఉడికించినటువంటి ధాన్యాలు కానివ్వండి, పండ్ల రసాలు కానీ పులియబెట్టి ఇథనాల్ తయారు చేస్తూ ఉంటారండి వీటికి. అంటే ఉడికించినటువంటి ధాన్యాలను కానీ, ఒడ్లు, గోధుమలు ఇట్లాంటి ధాన్యాలు ఉంటాయి కదా, ఆ పిండికి ఏం చేస్తారంటే ఈస్ట్ అనేటటువంటి వాటిని సాకరోమైసిస్ని కలిపి మురగబెట్టినప్పుడు అంటే ఏంటి ఫెర్మెంటేషన్ ప్రాసెస్ చేసినప్పుడు వాటి నుంచి ఎథనాల్ అనేటటువంటి ఆల్కహాల్ అనేది తయారవుతుంది. మరి ఇక్కడ చూడండి మనకి ఆ కిణ్వనం అని చెప్పాం కదా, ఫెర్మెంటేషన్ లేదా కిణ్వనం అనేటటువంటి ప్రక్రియలో మనకి రెండు రకాలైనటువంటి ప్రాసెస్లు ఉంటాయండి. అవి ఏంటంటే డిస్టిలేషన్, నాన్ డిస్టిలేషన్ అనేటటువంటి రెండు రకాలైనటువంటి ప్రాసెస్లు మనకు కనిపిస్తూ ఉంటాయి. ఏంటంటే కొన్ని కిణ్వనంలో డిస్టిలేషన్ ప్రాసెస్ జరిగింది, మరి కొన్నింటిలో డిస్టిలేషన్ అనేది జరగదు. చూడండి మరి స్వేదనం అంటారు కదా, దాన్ని స్వేదనం చేసి చేస్తారు కొన్ని పానీయాలని, స్వేదనం లేకుండా చేస్తారు వాటిని. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి ఇగుండి సూప్ లాంటి పదార్థాలు కిణ్వనం వల్ల వైను, బీరు లాంటివి స్వేదనం లేకుండా తయారవుతాయి. చూడండి స్వేదన ప్రక్రియ డిస్టిలేషన్ ప్రాసెస్ లేకుండా తయారు చేసేవి ఏవి అంటే చూడండి గుర్తుపెట్టుకోండి. ఏంటంటే వితౌట్ డిస్టిలేషన్ ప్రాసెస్లో తయారయ్యేవి వైను, బీరు, వైన్ అనేటటువంటివి తయారవుతాయి. తర్వాత విస్కీ, బ్రాందీ, రమ్ము. సో ఇవన్నీ కూడా ఎట్లా తయారవుతాయి అంటే డిస్టిలేషన్ ప్రాసెస్ ద్వారా జరుగుతాయి. సో కాబట్టి గుర్తుపెట్టుకోండి, డిస్టిలేషన్ ప్రాసెస్ స్వేదనం లేకుండా తయారయ్యేవి వైను, బీరు. తర్వాత డిస్టిలేషన్ ప్రాసెస్లో తయారయ్యేది విస్కీ, బ్రాందీ, రమ్ము. సో ఇవి గుర్తుపెట్టుకోండి, ఇవి కిణ్వన ప్రక్రియ ద్వారా తయారు చేస్తుంటారు. ఇక్కడ చూడండి మనకి మిషన్స్ కనిపిస్తున్నాయి కదా పెద్ద పెద్దగా, ఇవన్నీ కూడా దానికి సంబంధించినవి.
సో ఇది దీనికి సంబంధించిందంటే ఇక్కడ మనకి ఈ పారాగ్రాఫ్లో మనకి సాక్రోమైసిస్ సెర్వీసియే అనేటటువంటిది మనకి రొట్టెలు తయారు చేయడానికి ఉపయోగిస్తారని చెప్పిన తర్వాత ఫ్యాక్టరీలో ఎక్కువగా మనకి బీరు బ్రాందీ విస్కీ తయారు చేసేటటువంటి దాంట్లో ఈస్ట్ అనేటటువంటి వాటిని ఎక్కువగా ఉపయోగిస్తారని చెప్పిన మరి ఈస్ట్ను ఉపయోగించి తయారు చేసేటటువంటి దీంట్లో మనకి 2 రకాలని చెప్పిన డిస్టిలేషన్ ప్రాసెస్ ద్వారా తయారయ్యి నాన్ డిస్టిలేషన్ ప్రాసెస్ ద్వారా తయారయ్యి ఉంటాయని చెప్పిన బీరు వైన్ అనేవి వితౌట్ డిస్టిలేషన్ నాన్ డిస్టిలేషన్ ప్రాసెస్ స్వేదనం లేకుండా తయారైతే తర్వాత స్వేదనం ద్వారా తయారు చేసేది విస్కీ బ్రాందీ రమ్ము. సో ఇది దీనికి సంబంధించిందండి ఇక్కడ. సో చూడండి నెక్స్ట్ యాంటీబయాటిక్స్. చూడండి మరి 20వ శతాబ్దంలో కనుక్కున్నటువంటి సూక్ష్మజీవులకు సంబంధించినటువంటి వాటిలో ఎక్కువగా ముఖ్యమైనటువంటిది ఏంటంటే యాంటీబయాటిక్స్ అని చెప్పినాం. మరి యాంటీబయాటిక్స్ అనేటటువంటివి మానవ సంక్షేమంలో చాలా ఉపయోగమైనటువంటి కీలకమైనటువంటి పాత్రను పోషిస్తున్నాయని చెప్పాము. దీంట్లో మరి యాంటీబయాటిక్స్ అనేటటువంటి దాంట్లో యాంటీబయాటిక్ అనేది ఒక గ్రీకు పదం నుంచి వచ్చిందండి. చాలా చాలా ఇంపార్టెంట్, ఇది గుర్తుపెట్టుకోండి. గ్రీకు పదం. యాంటీ అంటే వ్యతిరేకమైంది, విరుద్ధమైంది. బయో అంటే ఏంటి అంటే జీవ సంబంధమైనటువంటిది. సో కాబట్టి అంటే జీవానికి విరుద్ధంగా ఉండేటటువంటిది. అంటే దీని యొక్క ఉద్దేశం ఏంటంటే దాంట్లో మన శరీరంలో వచ్చినటువంటి సూక్ష్మజీవులకు వ్యతిరేకంగా ఉండేటటువంటిది అని అర్థం ఇక్కడ మనకి దాన్ని చూసుకోవచ్చు. సో కాబట్టి ఇక్కడ గుర్తుపెట్టుకోండి పారాగ్రాఫ్లో మనకి యాంటీబయోటిక్స్ అనేటటువంటిది గ్రీకు పదం నుంచి వచ్చింది. ఇక్కడ యాంటీ అంటే వ్యతిరేకమైనది, విరుద్ధమైనది, బయో అంటే జీవం అని అర్థం. ఈ రెండు కూడా గ్రీకు పదాల నుంచి వచ్చాయి. మరి యాంటీబయాటిక్స్ అనేటటువంటి సూక్ష్మజీవుల చేత ఉత్పత్తి చేయబడినటువంటి రసాయనాలని చెప్పినాం. ఇవన్నీ కూడా సూక్ష్మజీవుల చేత ఉత్పత్తి చేసినటువంటి రసాయనాలని చెప్పాము. మరి ఇవన్నీ కూడా వివిధ రకాలైనటువంటి మరొక సూక్ష్మజీవులు చంపుతాయని చెప్పినాం. అంటే జనరల్గా దీనికి డెఫినేషన్ ఏంటని చెప్తే యాంటీబయాటిక్స్ అంటే ఒక రకమైనటువంటి సూక్ష్మజీవుల నుంచి ఉత్పత్తి అయ్యి మరొక రకమైనటువంటి సూక్ష్మజీవులను చంపేటటువంటి ఆ రసాయన పదార్థాలని యాంటీబయాటిక్స్ అంటారు. మరి మనందరికీ బాగా తెలిసినటువంటి సూక్ష్మజీవనాశకం లేదా యాంటీబయాటిక్ అనేది పెన్సిలిన్. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మరి పెన్సిలిన్ కనుక్కున్నటువంటి శాస్త్రవేత్త అలెగ్జాండర్ ఫ్లెమింగ్ పెన్సిలిన్ కనుక్కోవడం జరిగింది. మరి ఇతను ఒక ప్రత్యేకమైనటువంటి పరిస్థితుల్లో దీన్ని కనుక్కున్నాడండి. మనందరికి కూడా తెలిసి ఉంటుంది. జనరల్గా మరి ఈ అలెగ్జాండర్ ఫ్లెమింగ్ అనేటటువంటి శాస్త్రవేత్త పెన్సిలిన్ అనేటటువంటి యాంటీబయాటిక్ను కనుక్కున్నాడు, సూక్ష్మజీవనాశకం. అతను కనుక్కున్నది ఏంటంటే పెన్సిలిన్. అది దేని నుంచి తయారు చేశారంటే పెన్సిలియం నోటేటం అనేటటువంటి ఒక శిలీంధ్రం నుంచి తయారైందండి. ఇది పెన్సిలియం నోటేటం అనేటటువంటి శిలీంధ్రం నుంచి పెన్సిలిన్ అనేటటువంటి యాంటీబయాటిక్ లేకపోతే సూక్ష్మజీవనాశకాన్ని అలెగ్జాండర్ ఫ్లెమింగ్ కనుక్కున్నాడు. మరి అది ఆ శిలీంధ్రం నుంచి తయారైనటువంటి పెన్సిలిన్ అనేటటువంటి యాంటీబయాటిక్ దేన్ని చంపిద్ది అంటే స్టెఫలోకోకై అనే బ్యాక్టీరియా మీద పనిచేసిద్ది. అంటే బ్యాక్టీరియా పెరుగుదలని నిరోధించుద్ది. అంటే జనరల్గా మనం ఏం చెప్తామంటే పెన్సిలిన్ అనేటటువంటిది శిలీంధ్రం నుంచి తయారయ్యి బ్యాక్టీరియాని చంపడానికి ఉపయోగపడుద్ది. ఇది ఇక్కడ ఏ బ్యాక్టీరియాని చంపుతుంది అనేది గుర్తుపెట్టుకోవాలండి మీరు. స్టెఫలోకోకై అనే బ్యాక్టీరియాని చంపిద్ది. దేని నుంచి తయారవుతుంది పెన్సిలిన్ అంటే పెన్సిలియం నోటేటం అనేటటువంటి శిలీంధ్రం నుంచి తయారైద్ది. వీళ్ళు క్యాజువల్గా ఏం చేశారంటే వీళ్ళు కల్చర్ చేసేటప్పుడు ఇక్కడ చూడండి మనకి వీళ్ళు ఏం చేశారంటే ఇక్కడ వాళ్ళు వర్ధన పాత్రలు ఉంటాయి కదా కల్చర్కి సంబంధించినటువంటి, దాంట్లో వాళ్ళు ఈ శిలీంధ్రాన్ని పెంచుతున్నారు. ఏంటి అంటే పెన్సిలియం నోటేటం అనేటటువంటి శిలీంధ్రం ఉంది, ఆ శిలీంధ్రాన్ని పెంచుతున్నారట. తర్వాత వీళ్ళు ఏం చేశారంటే స్టెఫలోకోకై అనేటటువంటి బ్యాక్టీరియా మీద కూడా వీళ్ళు రీసెర్చ్ చేసేటప్పుడు వాళ్ళు ఏం చేశారంటే ఆ బ్యాక్టీరియా అనేది వాళ్ళకి సపరేట్గా వేరే పెట్రీ డిష్లో తీసుకోవడానికి పెట్రీ డిష్ అవైలబుల్గా లేకపోతే దీన్ని పక్కన పెట్టారంట. వాళ్ళు దాంట్లో పెట్టమని చెప్పేసి దాంట్లో పెట్టేసిన తర్వాత వాళ్ళు ఏదో పని ఉండి ఒక ఊరు బయటికి వెళ్ళారంట. అంటే ఒక రోజు వరకు వాటిని క్లీన్ చేయకుండా అట్టే ఉంచి బయటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ డే వచ్చి చూస్తే ఈ శిలీంధ్రం నుంచి వచ్చినటువంటి శిలీంధ్రం బాగానే ఉంది, కానీ పక్కనే ఉన్నటువంటి స్టెఫిలోకోకై అనేటువంటి బ్యాక్టీరియా చనిపోయింది. మరి ఎందుకు చనిపోయిందని వీళ్ళు ఇక్కడ దీన్ని అబ్జర్వేషన్ చేస్తే ఇక్కడ ఏమున్నాయి, పెట్రీ డిష్లో శిలీంధ్రం ఉంది, పెన్సిలియం నోటేటం అనే శిలీంధ్రం ఉంది. దీని నుంచి వచ్చినటువంటి ఒక స్రావం లిక్విడ్ అనేది పక్కనే ఉన్నటువంటి స్టెఫిలోకోకై అనేటటువంటి బ్యాక్టీరియా మీదకి రావడం వల్ల బ్యాక్టీరియా చనిపోయింది. సో దీన్ని బట్టి వీళ్ళకి ఏమర్థమైందంటే శిలీంధ్రం నుంచి వచ్చేటటువంటి ఆ ఫ్లూయిడ్ అనేది బ్యాక్టీరియాని చంపిద్ది అనేటటువంటి కాన్సెప్ట్ తోటి వాళ్ళు మొట్టమొదటిసారిగా దీన్ని కనుక్కోవడం జరిగింది. సో ఇది గుర్తుపెట్టుకోండి. దీంట్లో మనం గుర్తుపెట్టుకునేది ఏది అంటే పెన్సిలిన్ అనేటటువంటి యాంటీబయాటిక్ని లేకపోతే సూక్ష్మజీవనాశకాన్ని కనుక్కున్నటువంటి శాస్త్రవేత్త ఎవరు అంటే అలెగ్జాండర్ ఫ్లెమింగ్. దీన్ని ఆ పెన్సిలిన్ని దేని నుంచి కనుక్కున్నారు అంటే ఒక శిలీంధ్రం నుంచి కనుక్కున్నారు. ఆ శిలీంధ్రం పేరు ఏంటి అంటే
పెనిసిలియం నోటేటం అనేటటువంటి శిలీంధ్రం నుంచి కనుక్కున్నారు. అది దేన్ని చంపుతుంది అంటే బ్యాక్టీరియా. ఆ బ్యాక్టీరియా ఏంటి అంటే ఇక్కడ స్టెఫిలోకోకై అనే బ్యాక్టీరియాని చంపింది. ఓకేనా. సో ఇది కాబట్టి ఇక్కడ దానికి పెన్సిలిన్ అనేటటువంటి పేరు పెట్టడం జరిగింది. అంటే పెనిసిలియం నోటేటం అనేటటువంటి శిలీంధ్రం నుంచి తయారు చేశారు కాబట్టి దీనికి పెనిసిలియం నోటేటం అనేటటువంటి పేరుని సూచించడం జరిగింది. తర్వాత చూడండి మరి ఆ విధంగా తయారు చేసినటువంటి ఆ పెన్సిలిన్ అనేటటువంటిది పూర్తి స్థాయిలో అమోఘమైనటువంటి యాంటీబయాటిక్గా తర్వాత తయారు చేసిన శాస్త్రవేత్తలు ఇద్దరు తయారు చేశారండి. ఎర్నెస్ట్ చెయిన్, తర్వాత ఫ్లోరే, వీళ్ళిద్దరూ తయారు చేశారండి. ఎర్నెస్ట్ చెయిన్, ఫ్లోరే అనేటటువంటి ఇద్దరు శాస్త్రవేత్తలు రెండో ప్రపంచ యుద్ధం టైంలో చాలామంది సైనికులకి గాయాలైనప్పుడు ఈ యాంటీబయాటిక్ని ఇచ్చినప్పుడు పెన్సిలిన్ ఇస్తే వాళ్ళు తొందరగా రికవర్ అయ్యారంట. సో కాబట్టి వీళ్ళిద్దరికి ఫ్లేమింగ్, తర్వాత చెయిన్, ఫ్లోరీ ముగ్గురికి కలిపి నోబెల్ ప్రైజ్ ఇచ్చారు. సో దీన్ని గుర్తుపెట్టుకోవాలి అంటే ఎట్లా గుర్తుపెట్టుకుంటారంటే చూడండి, మనకి పెన్సిలిన్కి సంబంధించింది పూర్తి స్థాయిలో తయారు చేసింది ఎవరు అని అడిగితే ఫ్లేమింగ్ ముందు కనిపెట్టాడు. దాన్ని ఇంకా ఎక్కువ తయారు చేసింది ఎవరు అంటే పూర్తి స్థాయిలో అమోఘమైనటువంటి యాంటీబయాటిక్గా తయారు చేసింది ఎర్నెస్ట్ చెయిన్, ఫ్లోరే. సో దీన్ని ఎట్లా గుర్తుపెట్టుకుంటారంటే వీళ్ళిద్దరూ ఆంటీకి ఒక అతను చైన్ తర్వాత ఫ్లవర్ ఇచ్చాడని గుర్తుపెట్టుకోండి. సో ఈ విధంగా మీకు ఏదైనా కోడ్ రూపంలో గుర్తుంటుంది. ఆంటీకి ఒక అతను ఎర్నెస్ట్ చైన్ తర్వాత ఫ్లవర్ ఇచ్చాడని గుర్తుపెట్టుకోండి. సో ఇది దీనికి సంబంధించిందండి. తర్వాత పెన్సిలిన్ తయారు చేసిన తర్వాత ఇంకా చాలా రకాలైనటువంటి మనకి యాంటీబయాటిక్స్ అనేవి తయారు చేయడం జరిగింది. మనందరికీ తెలుసు స్టెప్టోమైసిన్, తర్వాత ఎరిథ్రోమైసిన్, ఇట్లాంటివన్నీ కూడా మనకి యాంటీబయాటిక్స్ తర్వాత తయారు చేయడం జరిగింది. దీనిలో భాగంగానే మనకి ఇంకా ప్లేగు కానివ్వండి, కోరింత దగ్గు, ఊఫింగ్ కాఫ్, డిఫ్తీరియా, కుష్టు వ్యాధి, సో వీటికి సంబంధించినటువంటి అన్ని రకాలైనటువంటి వాటికి చాలా రకాలైనటువంటి ఈ యాంటీబయాటిక్స్ సూక్ష్మజీవనాశకాలని కనుక్కోవడం జరిగింది. సో కాబట్టి మనకి యాంటీబయాటిక్స్ లేనటువంటి ప్రపంచాన్ని మనం ఊహించుకోలేము. నెక్స్ట్ రసాయనాలు, ఎంజైములు, ఇతర జీవ సామర్థ్యాలు, అణువులు. ఇప్పుడు దీని టాపిక్ గురించి మనకు అర్థమైంది కదండి. ఇది దీనికి సంబంధించిన మొత్తానికి సంబంధించింది. ఇక్కడ యాంటీబయాటిక్స్ అనేటటువంటి దాంట్లో యాంటీ అనేటటువంటిది అంటే ఆపోజిట్, విరుద్ధం అని అర్థం. బయో అంటే జీవం అని అర్థం. సూక్ష్మజీవులకు వ్యతిరేకంగా పనిచేసేది అని అర్థం. ఇది గ్రీక్ పదము. దీనికి సంబంధించింది ఇక్కడ ఈ కాన్సెప్ట్, ఇది పెన్సిలిన్కి సంబంధించింది. నెక్స్ట్ రసాయన ఎంజైములు, ఇతర జీవ సామర్థ్య అణువులు అనేటటువంటివి తీసుకున్నట్లయితే చూడండి, మనకి వాణిజ్యపరంగా పారిశ్రామికంగా చాలా రకాలైనటువంటి రసాయనాలు కానివ్వండి, ఇంకా కర్బన పదార్థాలు, మత్తు పానీయాలు, ఎంజైముల్ని సూక్ష్మజీవులతో తయారు చేస్తూ ఉంటారు. దీంట్లో మనకి యాస్పెర్జిల్లస్ నైజర్, దీని నుంచి సిట్రిక్ ఆమ్లాన్ని తయారు చేస్తారండి. ఇవన్నీ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ప్రతిదీ కూడా మనకి ఇక్కడ మెన్షన్ చేస్తున్నాను. యాస్పెర్జిల్లస్ నైజర్ అనేటటువంటి శిలీంధ్రం నుంచి మనకి సిట్రిక్ ఆమ్లం తయారైంది, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఎసిటోబ్యాక్టర్ ఎసిటై, ఈ బ్యాక్టీరియా నుంచి ఎసిటిక్ ఆమ్లం తయారైంది. ఎసిటోబ్యాక్టర్ ఎసిటై ఉంది చూడండి, ఎసిటిక్ ఆమ్లం అనేటటువంటి దానికి ఎసిటై ఉంది కాబట్టి ఇది ఈజీ గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ క్లాస్ట్రీడియం బొటులైన్ బ్యాక్టీరియా నుంచి బ్యూట్రిక్ ఆమ్లం తయారు చేస్తారు. పేరులోనే ఉంది ఇక్కడ బ్యూటిలిన్ అంటే బ్యూట్రిక్ ఆమ్లం అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ లాక్టోబాసిల్లస్ నుంచి లాక్టిక్ ఆమ్లం, ఇది కూడా ఈజీగానే గుర్తుంటుంది. నెక్స్ట్ ఆస్పెర్జిల్లస్ నైజర్ నుంచి సిట్రిక్ ఆమ్లం, ఇది ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి అండి. ఆస్పెర్జిల్లస్ నైజర్ నుంచి మనకి సిట్రిక్ ఆమ్లం అనేది తయారవుతుంది. ఎస్టోబ్యాక్టర్ ఎస్టై నుంచి ఎస్టిక్ యాసిడ్ తయారవుతుంది. క్లాస్ట్రీడియం బ్యూటిలినం, ఇది ఇంపార్టెంట్, బ్యాక్టీరియా నుంచి బ్యూట్రిక్ ఆమ్లం తయారవుతుంది. నెక్స్ట్ ఇంకా వాణిజ్యపరంగా మనకి ఎథనాల్ తయారు చేయడానికి ఎథైల్ ఆల్కహాల్ అని చెప్తారు కదా. ఆ ఎథైల్ ఆల్కహాల్ అనేటటువంటి ఎథనాల్ని తయారు చేయడానికి మనకి ఈస్ట్ సాకరోమైసిస్ సెర్వీసియే ఇంపార్టెంట్. ఇది సాకరోమైసిస్ సెర్వీసియే అనేటటువంటి ఈస్ట్ను ఉపయోగించి మనకి వాణిజ్యపరంగా పెద్ద మొత్తంలో ఎథనాల్ తయారు చేస్తారండి. నెక్స్ట్ సూక్ష్మజీవుల్ని ఎంజైములు తయారు చేయడానికి కూడా ఉపయోగిస్తారు. అంటే కొన్ని రకాలైన సూక్ష్మజీవులు పెంచడం ద్వారా అవి ఎంజైములు తయారు చేస్తాయి. ఆ ఎంజైములను ఉపయోగించి మనకి వివిధ రకాలైనటువంటి రసాయనాల తయారీలో కానీ సబ్బుల తయారీలో కానీ ఉపయోగిస్తారు. చూడండి ఇక్కడ లైపేజ్ అనేటటువంటి ఎంజైమ్ని సబ్బుల తయారీ సూత్రంలో ఉపయోగిస్తారు, ఇంపార్టెంట్ ఇది. లైపేజ్ అనేటటువంటి ఎంజైమ్ని సబ్బుల తయారీలో ఉపయోగిస్తారు. మరి ఇదేంటంటే ఈ ఫార్ములాలో బట్టలపైన పడినటువంటి నూనె మరకలను తొలగించడానికి కూడా ఉపయోగిస్తారు. ఇది లైపేజ్ అనేటటువంటి ఎంజైమ్ సబ్బుల తయారీలో ఉపయోగించి ఆ సబ్బు తయారీలో మనకి ఏంటంటే నూనె, బట్టలపైన ఉన్నటువంటి నూనె మరకలు ఉంటాయి కదా, నూనె మరకల్లో ఏముంటుంది, ఆయిల్ ఉంటుంది. నూనె అంటే ఏంటి, నథింగ్ బట్ ఆయిల్ కదా. మరి ఆయిల్ని
నూనె మీద చర్య జరిపేది లైపేజ్ కదా. లైపేజ్ ఏం చేసింది, కొవ్వుల్ని కొవ్వు ఆమ్లాలు గిజరాలుగా విడగొట్టింది, మనకు తెలుసు డైజెషన్లో. కాబట్టి ఈ లైపేజ్ అనే ఎంజైమ్ తోటి సబ్బు తయారు చేసినప్పుడు ఆ సబ్బుతోటి ఉతికితే ఏమైందంటే బట్టల మీద ఉన్నటువంటి నూనె మరకలు మొత్తం కూడా డైజెషన్ అయిపోతాయి, ఇవి ఆ మరక తొలిగిపోయింది. సో ఇది ఈ కాన్సెప్ట్ తోటి ఇట్లా తయారు చేస్తారు దీన్ని. నెక్స్ట్ ఇంకా బయట మార్కెట్లో మనకి రకరకాలైనటువంటి ఫ్రూట్ షాపులలో జ్యూస్ పాయింట్లో రకరకాలైనటువంటి జ్యూస్లు కానివ్వండి, లేకపోతే ఇంకా మనకి బయట సూపర్ మార్కెట్లో ఇంకా రంగురంగులుగా ఉన్నటువంటి మనకి కలర్ఫుల్ డ్రింక్స్ కనిపిస్తూ ఉంటాయి సీసాల్లో ఉన్నవి. అవి చాలా క్లియర్గా కనిపిస్తుంటాయి, కానీ మన ఇంటి దగ్గర తయారు చేసుకునే అంత క్లియర్గా ఉండవండి. దానికి కారణం ఏంటంటే వాళ్ళు ఆ పండ్ల రసాలు ఎక్కువ స్పష్టంగా నిర్మలంగా ఉండడం కోసం వాళ్ళు ఏం కలుపుతారంటే దాంట్లో ప్రత్యేకంగా పెక్టినేజ్, ప్రోటీయేజ్ అనేటటువంటి ఎంజైమ్స్ కలుపుతారు వాళ్ళు. ఓకేనా. మరి పెక్టినేజ్, ప్రోటీయేజ్ అనేటటువంటి ఎంజైమ్లు సూక్ష్మజీవుల నుంచి తయారు చేసి కలపటం వల్ల ఏమంటుందంటే ఆ పండ్ల రసాలకి మంచి క్లారిటీ కనిపిస్తుంది, క్లియర్గా ఉంటుంది, నిర్మలంగా ఉంటాయి, అవి మంచి చూడడానికి ఆకర్షణీయంగా ఉంటాయి. సో ఇది గుర్తుపెట్టుకోండి, పెక్టినేజ్, ప్రోటీయేజ్ ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. ఇవి పండ్ల రసాలు మంచి స్పష్టత కోసం, నిర్మలత్వం కోసం ఉపయోగించేటటువంటి ఎంజైమ్స్ ఏవి అంటే పెక్టినోజ్, ప్రోటీయేజ్ ఇవి ఇంపార్టెంట్. నెక్స్ట్ స్ట్రెప్టోకోకస్ బ్యాక్టీరియా ఉత్పత్తి చేసేటటువంటి స్ట్రెప్టోకైనేజ్ ఈ ఎంజైమ్ జెనెటిక్ ఇంజనీరింగ్ పద్ధతుల్లో రూపాంతరం చేసి హృదయానికి సంబంధించినటువంటి, గుండెకి సంబంధించినటువంటి మయోకార్డియల్ ఇన్ఫెక్షన్ అని చెప్తారు కదా, గుండెపోటుకు సంబంధించినటువంటి రక్తనాళాల్లో రక్తం గడ్డలు కడుతూ ఉంటాయి. సో మరి అట్లాంటి గడ్డలను కరిగిస్తూ ఉంటుందండి, చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. చూడండి దీంట్లో ఏంటి అంటే మనకి ఈ స్ట్రెప్టోకైనేజ్ అనేటటువంటి ఎంజైమ్ దేని నుంచి తయారు చేస్తారంటే గుర్తుపెట్టుకోండి, స్ట్రెప్టోకోకస్ అనేటటువంటి బ్యాక్టీరియా నుంచి స్ట్రెప్టోకైనేజ్ ఎంజైమ్ తయారు చేస్తారు. ఈ తయారు చేసినటువంటి ఎంజైమ్ ఇది ఏం చేస్తారంటే దీన్ని మయోకార్డియల్ ఇన్ఫెక్షన్ అని చెప్పేసి గుండెపోటు రాకుండా, అంటే రక్తనాళాల్లో రక్తం గడ్డగట్టడం వల్ల గుండెపోటు వచ్చే అవకాశం ఉంటుంది. అలాంటి రక్తంలో ఏర్పడినటువంటి గడ్డలు, క్లాట్స్ ఏవైతే ఉంటాయో వాటిని మొత్తం కూడా ఇవి కరిగించేసింది ఎంజైమ్ స్ట్రెప్టోకైనేజ్. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి, గుర్తుపెట్టుకోండి. ఇది అట్లాంటి ఎక్కువ రావడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ఇంకో ముఖ్యమైనటువంటి జీవక్రియాత్మక అణువు తీసుకున్నట్లయితే సైక్లోస్పోరిన్ ఏ. సైక్లోస్పోరిన్ ఏ అనేటటువంటి తీసుకున్నట్లయితే ఇది అవయవ మార్పిడి జరిగేటప్పుడు మామూలుగా ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తూ ఉంటారు కదా. ట్రాన్స్ప్లాంటేషన్ చేసేటప్పుడు, ఆర్గాను ట్రాన్స్ప్లాంటేషన్ చేసేటప్పుడు రిసీవర్ ఎవరైతే ఉన్నారో గ్రహీత, దాత ఇచ్చేటటువంటి ఆర్గాను ఒక్కోసారి వాళ్ళకి సెట్ అవ్వకపోవచ్చు. దానికి కారణం ఏంటంటే ఇమ్యూనిటీ సంబంధించినటువంటి సెల్స్ యాక్సెప్ట్ చేయవు, ఇమ్యూనో సప్రెషన్ అని చెప్తారు కదా. సో కాబట్టి ఆ ఇమ్యూనిటీ సప్రెషన్ అనేటటువంటి ప్రాసెస్లో అవయవాన్ని తిరస్కరించడం జరుగుతుంది. మరి అట్లా తిరస్కరించకుండా ఉండడం కోసం ప్రత్యేకంగా వీటికి ఈ సైక్లోస్పోరిన్ అనేటటువంటి దాన్ని ఇవ్వటం జరుగుతుంది. అట్లా అవయవాన్ని తిరస్కరణ జరగకుండా ఉండడానికి ఈ సైక్లోస్పోరిన్ ఏ అనేటటువంటి మెడిసిన్ని ఇస్తూ ఉంటారు. ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. రోగులకు రోగ నిరోధకత బహిర్గతంగా కాకుండా, అంటే ఇమ్యూనిటీ దాన్ని రిజెక్ట్ చేయకుండా ఉండాలి అంటే ఇక్కడ సైక్లోస్పోరిన్ ఏ అనేటటువంటి ఆ మెడిసిన్ రూపంలో దాన్ని ఇస్తూ ఉంటారు. నెక్స్ట్ ఇంకోటి ఏంటి అంటే చూడండి, ట్రైకోడర్మా పాలిస్పోరం. సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ట్రైకోడర్మా పాలిస్పోరం అనేటటువంటిది ఇది శిలీంధ్రం దీన్ని ఉత్పత్తి చేసింది. శిలీంధ్రం దీన్ని ఉత్పత్తి చేస్తుంది చెప్పాం కదా. ఇది సైక్లోస్పోరిన్ దేని నుంచి ఉత్పత్తి అవుతుంది అంటే ట్రైకోడెర్మా పాలిస్పోరం. ఇంపార్టెంట్ అండి, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. సైక్లోస్పోరిన్ ఏ అనేటటువంటిది అవయవ మార్పిడిలో రోగ నిరోధకతను బహిర్గతించకుండా, అంటే దాన్ని అవయవాన్ని ఉండకుండా ఉండటానికి ఉపయోగించేది సైక్లోస్పోరిన్. మరి ఇది దేని నుంచి తయారు చేస్తారంటే ఒక శిలీంధ్రం నుంచి తయారు చేస్తారు. దాని పేరు ఏంటి అంటే ట్రైకోడెర్మా పాలిస్పోరం అంటారు. ఇది ఇంపార్టెంట్. తర్వాత మోనోకోకస్ ప్యూరస్. ఈ ఈస్ట్ అనేది ఈస్ట్ రక్తంలో కొవ్వును తగ్గించేటటువంటి స్టాటిన్ అనేటటువంటి పదార్థాన్ని ఉత్పత్తి చేస్తుంది. ఇది ఇంపార్టెంట్. అంటే రక్తంలో ఎక్కువగా ఉన్నటువంటి ఎక్సెస్ ఆఫ్ ఫ్యాట్ ఏదైతే ఉందో ఆ కొవ్వుని కరిగించడానికి కానివ్వండి, తగ్గించడానికి కానీ ఉపయోగించేటటువంటి మోనాస్కస్ పర్ఫ్యూరస్ ఇది ఒక పదార్థం. ఇది ఈస్ట్ అనేటటువంటి ఈస్ట్ రక్తంలో పదార్థాన్ని తయారు చేస్తుంది. అర్థమైంది కదా. ఈస్ట్ అనేటటువంటి సూక్ష్మజీవి నుంచి తయారయ్యేటటువంటి పదార్థం ఏది అంటే మోనాస్కస్ పర్ఫ్యూరస్. ఇదేం చేస్తుంది అంటే రక్తంలో ఉన్నటువంటి కొవ్వును తగ్గించేటటువంటి స్టాటిన్ అనే పదార్థాన్ని ఉత్పత్తి చేస్తుంది. ఇంపార్టెంట్ ఇది. నెక్స్ట్ ఇది వాణిజ్యపరంగా ఎక్కువగా తయారు చేస్తున్నారు. నెక్స్ట్ ఇంకా ఇది కొలెస్ట్రాల్ సంశ్లేషణకు సంబంధించినటువంటి పోటీ పడే నిరోధక కాంపిటేటివ్ ఇన్హిబిటర్గా పనిచేస్తుంది.
కొలెస్ట్రాల్ సంశ్లేషణ సంబంధించినటువంటి ఎంజైమ్ చర్యకు పోటీగా నిరోధక పదార్థంగా పనిచేస్తుంది. సో దీంట్లో మనం గుర్తుపెట్టుకునేది ఏంటంటే ఇది గుర్తుపెట్టుకోండి, రక్తంలో ఉన్నటువంటి కొవ్వును తగ్గించేటటువంటి పదార్థం ఏది అంటే స్టాటిన్. స్టాటిన్ ఉత్పత్తి చేసేది ఏది అంటే మోనోకస్ పర్ఫ్యూరస్ అనేటటువంటి ఈస్ట్. సో ఇది దీనికి సంబంధించిందండి. నెక్స్ట్ మురుగునీటి శుద్ధిలో సూక్ష్మజీవుల పాత్ర కూడా చాలా ఉంటుందండి. మనం చూడండి, జనరల్గా మనకి నగరాలు పట్టణాల్లో చాలా ఎక్కువ మొత్తంలో మురుగునీరు అనేది ఉత్పత్తి అవుతుంటుంది. మరి ఎక్కువ ఉత్పత్తి అయ్యేటటువంటి మురుగునీరులో మానవ మల పదార్థాలు కానివ్వండి, ఇంకా రకరకాలైనటువంటి కర్బన సంబంధమైన పదార్థాలు ఇవన్నీ మనకి కనిపిస్తూ ఉంటాయి. మరి పెద్ద మొత్తంలో తయారయ్యేటటువంటి పట్టణాలు పల్లెటూళ్ళలో వచ్చేటటువంటి ఈ మురుగునీరు ఏదైతే ఉందో, మరి ఆ మురుగునీరు డైరెక్ట్గా మనకి చెరువులు నదులు సరస్సుల్లోకి విడుదల చేయలేరండి. ఇవన్నీ దానికి ఏం చేస్తారంటే వాటికంటే ముందుగా మనకి మురుగునీరుని శుద్ధి చేసేటటువంటి యంత్రాలు ఉంటాయి. సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ అంటారు కదా, సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్లో వాటిని ఫస్ట్ శుభ్రం చేస్తారు. ఇక చూడండి, ఎస్టీపీ అంటారు, సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ అంటారు, ఎస్టీపీ అంటారు. వీటి ద్వారా ఏంటి అంటే ఆ మురుగునీటిలో ఉన్నటువంటి కర్బన సంబంధమైన పదార్థాలు మొత్తాన్ని కూడా శుద్ధి చేసిన తర్వాత ఆ నీటిని మళ్ళీ ఆ జలాశయాల్లోకి విడుదల చేయడం జరుగుతుంది. దీంట్లో ఎక్కువగా ఏముంటాయంటే పరపోషిత సూక్ష్మజీవులు ఉంటాయండి, గుర్తుపెట్టుకోండి. ఆ మురుగునీటిలో శుద్ధి చేసేటటువంటి ఆ సూక్ష్మజీవులు ఏంటి అంటే పరపోషక సూక్ష్మజీవులు అంటారు. మరి మురికి నీటిని శుద్ధి చేసేటటువంటి దాంట్లో 2 రకాలైనటువంటి దశలు ఉంటాయండి. అది ఏంటంటే ప్రాథమిక శుద్ధి విధానం, ప్రైమరీ ట్రీట్మెంట్ అంటారు. సో దీంట్లో ఏంటంటే పెద్దగా ఉన్నటువంటి మురుగునీటికి సంబంధించినటువంటి వడపోత, సెడిమెంటేషను, తర్వాత సీక్వెన్షియల్ ఫిల్టరేషను, వరుస పద్ధతిలో వడపోతలు, తర్వాత ఈ ప్రాసెస్ ద్వారా ఏం చేస్తారంటే మొత్తం దాన్ని వడపోయటం జరుగుతుంది. అప్పుడు కింద అడుగు భాగంలో మనకి చిన్న రాళ్ళు కలిగినటువంటి సెడిమెంటేషన్ మట్టిలాగా పేరుకోవటం జరుగుతుంది. తర్వాత అడుగున ఉన్నటువంటి దాన్ని ఏమంటారు, ప్రాథమిక ఘన పదార్థం అంటారు. పై భాగం ద్రవం ఉంటుంది. సో ఇది దీనికి సంబంధించిందంటే ఇది పెద్ద ఇంపార్టెంట్ ఏం కాదు. అంటే దీంట్లో ఉండేటటువంటి ప్రాసెస్ ఏంటి అంటే ఈ మురుగునీటిని శుద్ధి చేసేటటువంటి విధానంలో వడపోత చేస్తారు ఫస్ట్, ఆ వచ్చేటటువంటి దాన్ని. తర్వాత సెడిమెంటేషన్ అవశేషం ఏదైతే ఉందో దాన్ని తీసేస్తారు. తర్వాత సీక్వెన్షియల్ ఫిల్టరేషన్ ప్రాసెస్లు దాన్ని సపరేట్ చేస్తారు. తర్వాత అది 2 భాగాలుగా విడిపోయిద్ది, సెడిమెంటేషన్ అంటారు ఆ కింది భాగం. తర్వాత అడుగులో ఉండేటటువంటి దాన్ని పైన ఉన్నటువంటి లిక్విడ్ కాకుండా కింద ఉన్నటువంటి దాన్ని ప్రాథమిక ఘన పదార్థం, ప్రైమరీ స్లడ్జ్ అంటారు. తర్వాత ప్రాథమిక పై భాగాన్ని ఎఫ్లూయెంట్ అంటారు, ద్రవ వ్యర్థం అంటారు. కిందది ప్రాథమిక ఘన పదార్థం అంటారు. సో ఈ విధంగా చేయటం వల్ల మనకి కింద ఉన్నటువంటి ప్రాథమిక ఘన పదార్థము ప్రైమరీ స్లడ్జ్ అంటారు ఇది. తర్వాత పైన ఉండేటటువంటిది ఎఫ్లూయెంట్ అంటారు, ద్రవ పదార్థం. సో తర్వాత ఈ పైన ఉన్నటువంటి దాన్ని ప్రాథమికంగా కిందకి కింద ఉన్నటువంటి వ్యర్థ పదార్థాన్ని 2-3 సార్లు శుద్ధి చేస్తారు. తర్వాత రెండో ప్రాసెస్ ఏంటి అంటే ఈ మురుగునీటిని శుద్ధి చేసేటటువంటి విధానంలో ద్వితీయ శుద్ధి విధానం అనేటటువంటిది ఉంటుందండి, రెండోది. దీనికే ఇంకో పేరు ఏంటంటే జీవశాస్త్రీయ విధానం అంటారు. ఈ జీవశాస్త్రీయ విధానంలో ఏం చేస్తారంటే పెద్ద ట్యాంకీల్లో పంపించి సూక్ష్మజీవులు గుంపులు బ్యాక్టీరియాలు ఉన్నటువంటి దాంట్లో పంపిస్తారు. ఇక్కడ సూక్ష్మజీవులు గుంపులు అయినటువంటి బ్యాక్టీరియాలు కానివ్వండి, శిలీంద్ర తంతువులు కలిపి దాంట్లో పంపిస్తారండి పెద్ద ట్యాంకీల్లోకి. పంపించినప్పుడు ఇవన్నీ ఏం చేస్తాయంటే ఆ దాంట్లో ఉన్నటువంటి కర్బన సంబంధమైనటువంటి ఆ మురిగిలో ఉన్నటువంటి కర్బన సంబంధమైన పదార్థాలను ఉపయోగించుకొని ఎక్కువ బీఓడి, మనకి తెలుసు కదా బయలాజికల్ ఆక్సిజన్ డిమాండ్ అని చెప్తారు కదా, ఆ విలువని పెంచుతాయి. అంటే ఈ బీఓడి అనేది పెరిగిద్ది ఆ నీళ్లలో. అంటే ఏం చేస్తాయి, ఆ నీళ్లలో ఉన్నటువంటి ఆ మురికి కర్బన సంబంధమైన పదార్థాలు మొత్తం కూడా ఈ సూక్ష్మజీవులు విచ్ఛిన్నం చేయడానికి ఆక్సిజన్ ఉపయోగించుకోవటం వల్ల అక్కడ బయలాజికల్ ఆక్సిజన్ డిమాండ్ అనేది పెరిగిద్ది. అక్కడ డిమాండ్ పెరుగుతుందంటే ఏంటి, అది కాలుష్య సంబంధమైన పదార్థాలను అవి శుద్ధి చేస్తున్నాయని అర్థం. తర్వాత దాన్ని ఇంకా వేరే ట్యాంకులో పంపించి చురుకైనటువంటి ఘన పదార్థం లాగా మార్చుతారు దాన్ని. తర్వాత ఏం చేస్తారంటే చూడండి, అవాయు సహిత ఘన పదార్థ జీర్ణ క్రియా సహకారులు ఉన్నటువంటి ఇంకో ట్యాంకులో పంపిస్తారు దీన్ని. సో ఇక్కడ ఇదేంటంటే అవాయు సహిత ఘన పదార్థ జీర్ణ సహకారులు అనేటటువంటి ట్యాంకులు పంపిస్తే అక్కడ ఇవేం చేస్తాయంటే అవాయు సహిత బ్యాక్టీరియాలు ఉంటాయి. ఇక్కడ దీంట్లో ఏముంటాయి, బ్యాక్టీరియాలు కానీ శిలీంధ్రాలు కానీ ఉంటాయి. ఇవన్నీ ఏం చేస్తాయంటే బ్యాక్టీరియాలు మీథేను, హైడ్రోజన్ సల్ఫైడ్, తర్వాత హైడ్రోకార్బన్లని, తర్వాత కార్బన్ డైఆక్సైడ్లు లాంటి మిశ్రమ వాయువులను ఉత్పత్తి చేస్తాయి. సో ఈ వాయువులు బయోగ్యాస్గా ఏర్పడి మండే గుణం కలిగి ఉండటం వల్ల వీటిని గ్యాస్ లాగా ఉపయోగిస్తారు. సో ఇదండి, అంటే ఇక్కడ ఏమీ లేదు మనకి దీంట్లో, ఇదంతా కూడా ప్రాసెస్. దీంట్లో మనకి ఎక్కడ బిట్ లాంటిది ఏముంటుందంటే చూడండి, ఇక్కడ ఈ ట్యాంకులో ఏం చేస్తారంటే అవాయు సహిత ఘన పదార్థాలను జీర్ణం చేసేటటువంటి ట్యాంకులో పంపిస్తారు లాస్ట్గా చివరికి.
ఏది ఘన పదార్థం ఏదైతే ఉందో దాన్ని పంపించినప్పుడు అక్కడ ఏం చేస్తాయంటే బ్యాక్టీరియాలు ఉంటాయి, అవాయి బ్యాక్టీరియా, ఎన్రోబిక్ బ్యాక్టీరియాలు ఉంటాయి. ఈ ఎన్రోబిక్ బ్యాక్టీరియాలు తర్వాత శిలీంధ్రాలు ఇవేం చేస్తాయంటే దాంట్లో ఉన్నటువంటి వాటిని మొత్తం కూడా కుళ్ళింపజేసి ఈ గ్యాస్లు రిలీజ్ చేస్తాయి. ఏంటంటే మీథేను, హైడ్రోజన్ సైనైడ్, హైడ్రోజన్ సల్ఫైడ్, తర్వాత కార్బన్ డైఆక్సైడ్ లాంటి మిశ్రమ వాయువుల్ని ఉత్పత్తి చేస్తాయండి. ఇవన్నీ కూడా ఏంటంటే బయోగ్యాస్ లాగా బయటకు వస్తాయి ఇవి. సో ఇది దీనికి సంబంధించింది. ఇక్కడ మనకి ఇందులో ప్రత్యేకమైనటువంటి బిట్లుగా అడగడానికి సంబంధించినటువంటి ఏమీ ఇక్కడ కనిపించలేదు. సో ఇది దీనికి సంబంధించింది. సో ఈ విధంగా మనకి ద్వితీయ శుద్ధి చేసిన తర్వాత మొత్తం వాటిని ఏం చేస్తారంటే మళ్ళీ సహజ నీటి ఆవాసాలు ఏవైతే ఉన్నాయో వాటిలోకి పంపిస్తూ ఉంటారు. మరి ప్రపంచవ్యాప్తంగా చూడండి కొన్ని మిలియన్ల కొద్దీ నీటిని శుద్ధిపరచడంలో సూక్ష్మజీవులు చాలా కీలకమైనటువంటి పాత్రను పోషిస్తూ ఉంటాయి. మరి పెరిగినటువంటి నగర జనాభా ఎక్కువ పెరుగుతుంటే ఈ మురుగునీరు అనేది ఎక్కువ అవుతుంది. మరి వాటిని శుద్ధి చేసేటటువంటి సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లు కూడా అంత చాలినంతగా లేవు. తర్వాత ఇంకా తీసుకున్నట్లయితే మనకి గంగా యమున కార్యాచరణ పథకాలు ఉన్నాయి కదా, ఈ గంగా నదిని యమునా నదిని శుద్ధి చేయడానికి కూడా ఈ రకమైనటువంటి ప్రాసెస్ చేస్తూ ఉంటారు. అంటే దాంట్లో ఉండేటటువంటి నీరు ఏదైతే ఉందో దాన్ని కూడా శుద్ధి చేసేటటువంటి ప్లాంట్లను అక్కడ నిర్మించడం జరుగుతుంది. తర్వాత ఇంకా వీటితో పాటు మనకి బయో రెమిడియేషన్ అనేటటువంటిది ఇక్కడ ఒకటి ఇవ్వడం జరిగింది. చూడండి, అంటే ఇటు జనరల్గా మనకి నీటిలో ఉన్నటువంటి వ్యర్థ పదార్థాలు కానీ, నూనె సంబంధమైనటువంటివి కానివ్వండి, ఏదైనా కలుషితమైన పదార్థాలు కానివ్వండి, భూమిలో ఉన్నటువంటి కలుషిత పదార్థాలను కానీ శుద్ధి చేయడానికి కొన్ని సూక్ష్మజీవులను ఉపయోగిస్తారు. దీన్ని బయో రెమిడియేషన్ అంటారు. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. బయో రెమిడియేషన్ ప్రాసెస్లో మనకి ఏంటంటే భూమిలో ఉన్నటువంటి కలుషిత పదార్థాలను కానివ్వండి, లేకపోతే గాలిలో ఉన్నటువంటివి కానివ్వండి, లేకపోతే ఇంకా వివిధ రకాలైనటువంటి కలుషిత నీటిలో ఉన్నటువంటి నూనె సంబంధమైన పదార్థాలు, ఏమైనా ఆయిల్ ట్యాంకులు నీళ్లలో వెళ్ళేటప్పుడు నూనె సంబంధమైనటువంటి అవన్నీ కూడా ట్రాన్స్పోర్టేషన్లో పగిలిపోయి వాటి నుంచి ఆయిల్ లీకేజ్ అయినప్పుడు వాటిని మొత్తం కూడా శుభ్రం చేయడానికి సూక్ష్మజీవులు ఉపయోగిస్తే అవన్నీ ఏం చేస్తాయంటే తినేస్తాయి ఆయిల్ని, పైన ఉన్నటువంటి నూనె తెట్టుని. సో ఇది బయో రెమిడియేషన్ అంటారండి, గుర్తుపెట్టుకోండి. సో దీన్ని కొన్ని మొక్కలను కూడా ఉపయోగించినట్లయితే వాటిని ఫైటో రెమిడియేషన్ అంటారు. అంటే నేలలో ఉన్నటువంటి కొన్ని కలుషితమైనటువంటి మూలకాలని కొన్ని మొక్కలు పీల్చుకుంటాయి. సో దీన్ని ఏమంటారంటే ఫైటో రెమిడియేషన్ అని చెప్తారు. నెక్స్ట్ బయోగ్యాస్ ఉత్పత్తిలో సూక్ష్మజీవులు. మరి బయోగ్యాస్ అనేటటువంటిది కూడా మనకి బయోగ్యాస్లో మీథేన్ అనేటటువంటిది ఉంటుందని చెప్పాము. మరి బయోగ్యాస్ అనేది పశువుల పేడతో తయారయ్యేటటువంటి గ్యాస్ అని చెప్పాము. ఇది మీథేన్ అనేటటువంటి గ్యాస్ దీంట్లో ఉంటుందని చెప్పాము. అయితే ఇంకా మనకి ఇంకోటి దానికంటే ముందుగా ఇక్కడ ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగిందండి. అదేంటి అంటే ఇక్కడ తీసుకున్నట్లయితే మనకి జున్ను కానీ, మత్తు పానీయాల తయారీలో కానీ, కిణ్వనం ప్రక్రియలో కానీ మనకి కార్బన్ డైఆక్సైడ్ వెలువడుతుందని తెలుసు. అయితే కొన్ని అవాయు బ్యాక్టీరియాలు, ఎన్రోబిక్ బ్యాక్టీరియాలు ఏం చేస్తాయంటే సెల్యులోజ్ పైన పెరుగుతూ ఉంటాయి. సెల్యులోజ్ మీద పెరిగి వాటిని డైజెస్ట్ చేసి వాటి నుంచి మీథేను, కార్బన్ డైఆక్సైడ్, హైడ్రోజన్ని ఉత్పత్తి చేస్తుంటాయి. సో ఇలాంటి బ్యాక్టీరియాలు ఏమంటారంటే మెథనోజన్లు అంటారు. చాలా చాలా ఇంపార్టెంట్ అండి, గుర్తుపెట్టుకోండి. మెథనోజన్లు అనేటటువంటివి ఏం చేస్తాయి అంటే మనకి ఇవి బ్యాక్టీరియాలు, మెథనోజన్లు అనేవి ఒక బ్యాక్టీరియాలు, అవాయి బ్యాక్టీరియా, ఎన్రోబిక్ బ్యాక్టీరియాలు సెల్యులోజ్ని డైజెస్ట్ చేస్తాయి. గుర్తుపెట్టుకోండి, మెథనోజన్లు అనేటటువంటి బ్యాక్టీరియాలు సెల్యులోజ్ని డైజెస్ట్ చేసి వాటి నుంచి మీథేన్ గ్యాస్, కార్బన్ డైఆక్సైడ్, హైడ్రోజన్ గ్యాస్ని ఉత్పత్తి చేస్తాయి. సో మరి మెథనోజన్ అనేటటువంటి బ్యాక్టీరియాకి ఎగ్జాంపుల్ ఏంటంటే మెథనో బ్యాక్టీరియం. గుర్తుపెట్టుకోండి, ఈ మెథనో బ్యాక్టీరియము సెల్యులోజ్ని డైజెస్ట్ చేసి దాని నుంచి కార్బన్ డైఆక్సైడ్, హైడ్రోజన్, తర్వాత మీథేన్ గ్యాస్ను ప్రొడ్యూస్ చేసింది. తర్వాత ఇదే మెథనోజన్ అనేటటువంటి మెథనో బ్యాక్టీరియం ఏం చేస్తుంది అంటే మురుగునీటి సీవేజ్ ప్లాంట్లలో కూడా మనకి వాయురహిత మురుగు ఏదైతే ఉందో దాన్ని కూడా డైజెస్ట్ చేస్తుంది. ఇది ఇంతకుముందు చెప్పాం కదా మనం, ఆ సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లలో వీటిని కూడా బ్యాక్టీరియా కలుపుతామని చెప్పాం ఇంతకుముందు. ఈ బ్యాక్టీరియా కూడా ఏం చేస్తుంది అంటే దాన్ని కార్బన్ సంబంధమైన పదార్థాలు ఏవైతే ఉన్నాయో వాటిని డైజెస్ట్ చేసి కార్బన్ డైఆక్సైడ్, తర్వాత హైడ్రోజను, మీథేను వాటిని కూడా ఉత్పత్తి చేసింది. తర్వాత చూడండి, ఇంకా ఈ బ్యాక్టీరియాలు ఎక్కడ ఉంటాయంటే పశువులు తీసుకున్నట్లయితే, నెమరు వేసేటటువంటి జంతువులు తీసుకున్నట్లయితే, నెమరు వేసేటటువంటి జంతువుల్లో ఎక్కువగా మనకి వాటిలో రూమేన్ అనేటటువంటిది ప్రత్యేకంగా ఒక కోశం ఉంటుంది. నెమరు వేసే జీవుల్లో రూమేన్ అనేటటువంటి ప్రత్యేకమైనటువంటి జీర్ణ కోశంలో ఒక భాగం ఉంటుంది. దీంట్లో బ్యాక్టీరియాలు ఉంటాయని చెప్పాం. ఏది ఇప్పుడు చెప్పినటువంటి సెల్యులోజ్ని డైజెస్ట్ చేసేటటువంటి మెథనో బ్యాక్టీరియాలు. ఈ బ్యాక్టీరియా ఏం చేస్తుందంటే అత్యధికంగా ఉన్నటువంటి తినే ఆహారంలో ఉన్నటువంటి సెల్యులోజ్ని అది డైజెస్ట్ చేసి దీన్ని డైజెస్ట్ చేస్తుంది. దాని నుంచి కార్బన్ డైఆక్సైడ్, మీథేన్ అనేటటువంటి వాయువుని విడుదల చేస్తూ ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోండి.
సో కాబట్టి పశువుల్లో ఎక్కువగా మరి సెల్యులోజ్ని డైజెస్ట్ చేయడానికి ఉపయోగపడేటటువంటిది ఏది అంటే మెథనోజన్ బ్యాక్టీరియాలు అండి. మెథనో బ్యాక్టీరియం లేకపోతే మెథనోజన్లు అంటారు. ఇది సెల్యులోజ్ని డైజెస్ట్ చేసి కార్బన్ డైఆక్సైడ్, మీథేన్ వాయువులు వస్తూ ఉంటాయి. అందుకని పశువులు నెమరు వేసేటప్పుడు దాని దగ్గర నోటి దగ్గర ఒక రకమైనటువంటి వాసన వస్తూ ఉంటుంది. ముక్కుల దగ్గర మనం అబ్జర్వ్ చేస్తూనే ఉంటాం, నోటి దగ్గర, ముక్కు దగ్గర. సో ఇది గుర్తుపెట్టుకోండి. రూమెన్లో సెల్యులోజ్ బ్యాక్టీరియాలు అనేవి ఉంటాయి. ఇది దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇక్కడ. నెక్స్ట్ ఈ బయోగ్యాస్ సంబంధించినటువంటి ట్రీట్మెంట్ ప్లాంట్ తీసుకున్నట్లయితే ఇక్కడ చూడండి, మనకి అందరికీ తెలుసు మనకి దీంట్లో సో ఇది బయోగ్యాస్లో ఏంటి అంటే ఒక పెద్ద ట్యాంక్ లాగా ఉంటుందండి. ఈ ట్యాంక్ అనేది డ్రమ్తో తయారు చేయొచ్చు, లేకపోతే జనరల్గా మనకి సిమెంట్ తోటి, ఇటుకలతోటి అయినా కానీ పెద్ద తొట్టిలాగా తయారు చేస్తారు. తర్వాత ఇక్కడ ఏం చేస్తారంటే మురుగునీరు కానివ్వండి, లేకపోతే పశువుల పేడని దీంట్లో పంపిస్తారు. ఇక్కడ కలిపితే ఇది మొత్తం కూడా దీంట్లోకి వచ్చేసిద్దండి. ఇది మొత్తం కూడా పశువుల పేడని కలిపి లిక్విడ్ లాగా తయారు చేసి ఈ ట్యాంక్ నిండా దీంట్లో పంపిస్తారు. దీంట్లో ఏంటంటే ఆ సూక్ష్మజీవులు మొత్తం ఉండి దాన్ని మొత్తం కూడా రసాయన చర్య జరిపి దాని నుంచి మీథేన్ అనేటటువంటి గ్యాస్ని రిలీజ్ చేస్తాయి. రిలీజ్ అయినటువంటి గ్యాస్ పైన ఉన్నటువంటి ఒక ట్యూబ్ ద్వారా, కలెక్టింగ్ ట్యూబ్ ద్వారా మన ఇంట్లోకి రావడం జరుగుతుంది. సో ఇంట్లో మనం గ్యాస్ లాగా దీన్ని ఉపయోగిస్తాం. తర్వాత మనం కలిపినటువంటి ఆ పేడ ఏదైతే ఉందో అది మళ్ళీ వ్యర్థ పదార్థం రూపంలో ఇట్లా బయటకు వచ్చింది. సో దీన్ని మళ్ళీ పశువుల పేడగా దీని పంట పొలాల్లో కూడా ఎక్కువ ఎరువులాగా ఉపయోగించుకోవచ్చు. ఇది దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అండి. ఇక్కడ ఏమీ లేదు, జనరల్గా ఉంది దీని కాన్సెప్ట్ ఇదంతా. మరి ఇలాంటి వీటికి సంబంధించినటువంటి మొత్తం కూడా బయోగ్యాస్కి సంబంధించినటువంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఎక్కువగా మనకి భారత వ్యవసాయ పరిశోధన సంస్థ, ఇండియన్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అని ఉంటుంది కదా, IARI, వాళ్ళు వీటి మీద ఎక్కువగా ఫోకస్ చేస్తూ ఉంటారు. ఖాదీ గ్రామీణ పరిశ్రమ కమిషన్, ఖాదీ గ్రామీణ పరిశ్రమ కమిషన్ అనేటువంటి KCIV, ఇవి వీళ్ళు దీని మీద కాన్సన్ట్రేషన్ చేయడం జరుగుతుంది. సో ఇది దీనికి సంబంధించిందండి. నెక్స్ట్ జీవ నియంత్రణ సహాయకారులుగా సూక్ష్మజీవులు. సో నెక్స్ట్ మనకి ఇంకా సూక్ష్మజీవులు తీసుకున్నట్లయితే దీంట్లో ఇవి ఇంకా ఎట్లా ఉపయోగపడుతున్నాయి అంటే మనకి జీవ నియంత్రణకు సంబంధించినటువంటి సహాయకారులుగా సూక్ష్మజీవులు ఉపయోగపడుతున్నాయి. జీవ నియంత్రణ అంటే జనరల్గా మనకి చూడండి పంట పొలాల్లో వివిధ రకాలైనటువంటి కీటకాలు, తెగుళ్ళు వస్తుంటాయి. మరి అది కీటకాలు, తెగుళ్ళని కంట్రోల్ చేయడానికి మనం రకరకాలైనటువంటి రసాయన పురుగు మందులు, పెస్టిసైడ్స్, ఫంగిసైడ్స్, బ్యాక్టీరియా సైడ్స్, ఇవన్నీ మనం పెస్టిసైడ్స్ స్ప్రే చేస్తూ ఉంటాం. మరి అట్లా స్ప్రే చేయడం వల్ల ఏమవుతుందంటే అవన్నీ కూడా మనకి రకరకాలైనటువంటి నీటి కాలుష్యం, నేల కాలుష్యానికి కారణం కావటం, తర్వాత పర్యావరణంలో ఎకలాజికల్ బ్యాలెన్స్ డ్యామేజ్ అవటం, సో ఇలాంటి నష్టాలన్నీ కూడా ఉన్నాయి. కాబట్టి ఇదేంటి అంటే జీవ నియంత్రణ అనేటటువంటి కాన్సెప్ట్ ఏంటి అంటే కేవలం ఎలాంటి పెస్టిసైడ్లు స్ప్రే చేయకుండా సూక్ష్మజీవుల్ని అంటే కీటకాలు కానివ్వండి, లేకపోతే కొన్ని రకాలైనటువంటి జీవులను ఉపయోగించి పంట పొలాల మీద వచ్చేటటువంటి తెగుళ్ళు, కీటకాలకు కారణమయ్యేటటువంటి కీటకాలు, పురుగులను చంపటం అండి. సో ఇది అంటే జీవశాస్త్ర నియంత్రణ అనే బయలాజికల్ పెస్ట్ కంట్రోల్ మెథడ్ అంటే ఏంటి అంటే సహజ సిద్ధమైనటువంటి పరిస్థితుల్లో పంటల మీద వచ్చేటటువంటి దాడి చేసే రకరకాలైనటువంటి పురుగులు, కీటకాలు, వాటి గుడ్లు, లార్వాలు, వాటన్నిటిని కూడా సహజమైనటువంటి పద్ధతిలోనే వాటిని మరొక జంతువులను ఉపయోగించి, సూక్ష్మజీవులు కావచ్చు, లేకపోతే కొన్ని కీటకాలు కావచ్చు, వాటిని ఉపయోగించి చంపడాన్ని ఏమంటారంటే జీవ నియంత్రణ అంటారు. మరి సేంద్రియ వ్యవసాయ పద్ధతిలో పూర్వకాలంలో ఎక్కువగా మరి దీన్ని ఎక్కువగా ఇది కనిపిస్తూ ఉండేది సహజమైనటువంటి పద్ధతుల్లో. జనరల్గా ఇప్పుడు మనకి పంట పొలాల్లో వివిధ రకాలైనటువంటి కప్పలు కానివ్వండి, లేకపోతే ఇంకా పాములు కానివ్వండి, ఇంకా పిచ్చుకలు కానివ్వండి, సాలి పురుగులు కానివ్వండి, ఇవన్నీ కూడా పంట పొలాల్లో ఉన్నటువంటి పురుగులు, కీటకాలని వాటిని చంపేస్తూ ఉంటాయి. మరి ఎప్పుడైతే మనం పెస్టిసైడ్లు స్ప్రే చేస్తున్నామో అలాంటి సందర్భాల్లో ఉపయోగపడేటటువంటి కీటకాలు కానివ్వండి, జీవులు కానీ చనిపోతున్నాయి. సో ఆ ఉద్దేశంతో మనకి ఏంటి అంటే వివిధ రకాలైనటువంటి కీటకాలు, సూక్ష్మజీవులను ఉపయోగించి పంటల మీద దాడి చేసేటటువంటి పురుగులని, కీటకాలని కంట్రోల్ చేసేటటువంటి ప్రాసెసే మనకి ఈ జీవ నియంత్రణ బయలాజికల్ పెస్ట్ కంట్రోల్ మెథడ్ అండి. దీంట్లో ఇక్కడ మనకి ఇచ్చాడు చూడండి, ఎరుపు, నలుపు మచ్చలతో ఉండేటటువంటి ఆరుద్ర పురుగు, మనకి లేడీ బర్డ్ అంటారు, తెలిసి కనిపిస్తూనే ఉంటుంది మనకి. ఇట్లా ఎరుపు రంగు, రెడ్ కలర్లో ఉండి బ్లాక్ స్పాట్స్ కనిపిస్తూ ఉంటాయి ఇట్లా మనకి. సో ఈ ఆరుద్ర పురుగు అనేటటువంటిది లేడీ బర్డ్ అనేది తర్వాత ఏం చేస్తుందంటే ఎక్కువగా తెల్ల పురుగుల్ని తింటూ ఉంటుంది పంట పొలాల మీద. సో కాబట్టి ఇది మనకు ఉపయోగపడేటటువంటి కీటకం పురుగు. నెక్స్ట్ తూనీగలు తెలుసు కదా, ఈ తూనీగలు కూడా ఏం చేస్తాయంటే దోమ గుడ్లు, లార్వాల్ని తింటూ ఉంటాయి. సో ఈ విధంగా ఈ సహజమైనటువంటి కీటకాలు కానివ్వండి, లేకపోతే ఇంకా సూక్ష్మజీవులను ఉపయోగించి ఈ పంట పొలాల మీద ఉన్నటువంటి తెగుళ్ళని కంట్రోల్ చేయటం జరుగుతుంది. నెక్స్ట్ ఇంకోటి చెప్పాము మనం ఇక్కడ, బ్యాసిల్లస్ తురింజియోన్సిస్.
ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. బ్యాసిల్లస్ తురింజియోనిసిస్ అనేటటువంటి ఈ బ్యాక్టీరియా ఏం చేసింది అంటే మనకి బయట ఇవి దొరుకుతుంటాయి మార్కెట్లో. ఇవి బ్యాసిల్లస్ తురింజియోనిసిస్ అనేటటువంటిది దీని ఏం చేయాలంటే మనకి పొడి రూపంలో మనకి మార్కెట్లో ప్యాకెట్ల రూపంలో దొరికిద్దండి. ఇది తీసుకొచ్చి మన పంట పొలాల మీద స్ప్రే చేసామనుకోండి, కూరగాయ మొక్కలు పండ్ల మొక్కల మీద స్ప్రే చేస్తే మన పంట మొక్కలు కానివ్వండి, పండ్ల తోటలు కూరగాయ మొక్కల మీద పెరిగే గొంగళి పురుగులు లాంటివి ఉంటాయి కదా, వాటి బాడీలోకి వెళ్ళిపోయింది ఆటోమేటిక్గా. ఆ పొడిలో ఉన్నటువంటి బీటీ బ్యాసిల్లస్ తురింజియోనిసిస్ అనే బ్యాక్టీరియా ఆటోమేటిక్గా గొంగళి పురుగుల లార్వాలు ఉంటాయి కదా, వాటి బాడీలోకి వెళ్ళిపోయి వాటిని మొత్తం కూడా చంపేస్తాయి. దాంట్లో పోగానే విష పదార్థం విడుదలయ్యి లార్వాలు, కాటర్ పిల్లర్లు, గొంగళ పురుగులు ఏవైతే ఉంటాయో అవన్నీ చచ్చిపోవడం జరుగుతుంది. సో కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఇది బ్యాసిల్లస్ తురింజియోనిసిస్ అనేటటువంటిది ఒక బ్యాక్టీరియా. ఇది పంట పొలాల మీద వచ్చేటటువంటి గొంగళి పురుగుల్ని చంపడానికి జీవ నియంత్రణ లాగా ఉపయోగిస్తారు. బయలాజికల్ పెస్ట్ కంట్రోల్ మెథడ్ లాగా దీన్ని ఉపయోగిస్తారు. ఇదేం చేసిందంటే ఓన్లీ కీటకాలకు సంబంధించినటువంటి లార్వా స్టేజ్లో గొంగళి పురుగు దశలో ఉన్నటువంటి లార్వాల్ని మాత్రమే చంపిద్ది ఇది. తర్వాత మిగిలినటువంటి కీటకాలుగా ఎలాంటి నష్టాన్ని కలిగించదండి ఇది. తర్వాత జెనెటిక్ ఇంజనీరింగ్ టెక్నాలజీని ఉపయోగించి ఏం చేస్తానంటే ఈ బ్యాసిల్లస్ తురింజియోనిసిస్ అనేటటువంటి ఈ బ్యాక్టీరియాను ఉపయోగించి ఆ బ్యాక్టీరియాలో ఉన్నటువంటి జీన్ని బ్యాసిల్లస్ తురింజియోనిసిస్ అనే బ్యాక్టీరియాలో దానికి సంబంధించినటువంటి విషపూరితమైనటువంటి జన్యు ఏదైతే ఉందో ఆ జన్యుని పంట పొలాల్లో మనం తయారు చేసేటటువంటి హైబ్రిడ్ మొక్కల విత్తనాల జీన్స్లో వీటిని ఇంట్రడ్యూస్ చేస్తారండి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి పత్తి కానివ్వండి, వంకాయ విత్తనాలు తయారు చేసేటప్పుడు ఏం చేస్తారంటే ఆ విత్తనాల్లో ఉన్నటువంటి జీన్ ఏదైతే ఉందో ఆ విత్తనానికి సంబంధించినటువంటి ఆ జీన్లోనే ఈ బ్యాసిల్లస్ తురింజియోనిసిస్ సంబంధించినటువంటి విషపూరితమైనటువంటి జీన్ని ఈ విత్తనాల్లో ఇంట్రడ్యూస్ చేస్తారు జెనెటిక్ ఇంజనీరింగ్ టెక్నాలజీని ఉపయోగించి. ఆ విధంగా తయారు చేసినటువంటి ఆ వంగ విత్తనాలు కానివ్వండి, లేకపోతే ప్రతి విత్తనాలను ఏమంటారంటే బీటీ సీడ్స్ అంటారు. మనం వింటూనే ఉంటాం బీటీ వంగ, లేకపోతే బీటీ ప్రత్తి అని చెప్తారు. మరి ఆ తయారైనటువంటి బీటీ విత్తనాలు మొలకెత్తిన తర్వాత ఆ చెట్టు మీద వివిధ రకాలైనటువంటి కీటకాలు వాటిని దాడి చేయడానికి వచ్చినప్పుడు ఆటోమేటిక్గా అవి ఎప్పుడైతే మొక్కలు కొట్టేస్తాయో వెంటనే ఆటోమేటిక్గా చచ్చిపోతాయి ఆటోమేటిక్గా అవి. సో కాబట్టి ఈ విధంగా ఏంటంటే బీటీ వంగలో బ్యాసిల్లస్ తురింజియోనిసిస్ అనేటటువంటి విషపూరితమైనటువంటి బ్యాక్టీరియా సంబంధించినటువంటి జన్యుని ప్రతి వంకాయ మొక్క విత్తనాల్లోనే ఇంట్రడ్యూస్ చేసి వీటిని హైబ్రిడ్ ప్లాంట్ లాగా తయారు చేస్తారు. ఇది నెక్స్ట్ బీటీ అంటే గుర్తుపెట్టుకోండి బ్యాసిల్లస్ తురింజియోనిసిస్ అనేది బ్యాక్టీరియా. తర్వాత ఇంకా మొక్కల్లో వివిధ రకాలైనటువంటి వ్యాధి నియంత్రణ కోసం శిలీంధ్రాలను కూడా ఉపయోగిస్తుంటారండి. శిలీంధ్రాలు తీసుకున్నట్లయితే ట్రైకోడెర్మా, ఈ ట్రైకోడెర్మా అనేటటువంటి శిలీంధ్రం తీసుకున్నట్లయితే ఇది స్వేచ్ఛాజీవి. అంటే ఇది ఎలాంటి పరాన్నజీవి కాదు, స్వేచ్ఛా జీవితాన్ని గడుపుతూ ఉంటుంది. ఇదేం చేస్తుందంటే అనేక రకాలైనటువంటి వ్యాధికారకాలని సంహరిస్తూ ఉంటుంది. దీన్ని కూడా జీవ నియంత్రణ పద్ధతిలో ఉపయోగిస్తారు. అంటే పంటల మీద దాడి చేసే వివిధ రకాలైనటువంటి సూక్ష్మజీవులు, కీటకాలు, పురుగుల్ని వాటిని కూడా ఇది నాశనం చేస్తుంది. ఇది గుర్తుపెట్టుకోండి. మొక్కల్లో వ్యాధి చికిత్స కోసం ఉపయోగించేటటువంటి జీవ నియంత్రణ పద్ధతిలో అభివృద్ధి చేసినటువంటి శిలీంధ్రం ఏది అని అడుగుతాడు. అదేంటి అంటే ట్రైకోడెర్మా. ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి ఇది ట్రైకోడెర్మా. ఈ ట్రైకోడెర్మా జాతులు ఇవి శిలీంధ్రం, ఇవి సాధారణంగా స్వేచ్ఛాజీవులు, కానీ ఇవి ఏం చేస్తాయంటే పంట పొలాల మీద ఉన్నటువంటి వివిధ రకాలైనటువంటి కీటకాలను చంపడానికి జీవ నియంత్రణ పద్ధతిలో ఉపయోగిస్తారు. నెక్స్ట్ బ్యాక్యులో వైరస్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. బ్యాక్యులో వైరస్ అనేటటువంటిది తీసుకున్నట్లయితే ఇది కీటకాలని, ఆర్ద్రోపోడాకు సంబంధించినటువంటి వాటిని డ్యామేజ్ చేస్తాయి, అంటే వాటిలో వ్యాధులు కలగజేస్తాయి. ఇప్పుడు అధిక సంఖ్యలో ఎక్కువగా వీటిని ఈ బ్యాక్యులో వైరస్లను ఉపయోగిస్తున్నారు. దీంట్లో మరి దేనికి సంబంధించింది అంటే న్యూక్లియో పాలిహైడ్రో వైరస్ అనే ప్రజాతి చెందింది. ఇంపార్టెంట్ ఇది. ఏమని అడుగుతాడంటే క్వశ్చన్ దీనికి మనకి బ్యాక్యులో వైరస్లు ఏ సముదాయానికి చెందుతాయి అంటాడు. న్యూక్లియో పాలిహైడ్రో వైరస్ అనేటటువంటి ప్రజాతిలో ఉంటాయి ఇవి. దీని ప్రత్యేకత ఏంటంటే స్పెసిఫికేషన్ ఉంటుంది వీటికి, అంటే ప్రత్యేకమైన జాతి విశిష్టత ఉంటుంది. అంటే అన్నిటి మీద ఇది డ్యామేజ్ చేయదు, కొన్ని కీటకాలు మాత్రమే ఇది టార్గెట్ చేసుకుని వాటిని చంపుతూ ఉంటుంది. ఇక్కడ వాటిలో ఏంటి అంటే ముఖ్యంగా మనకి మొక్కలు కానివ్వండి, క్షీరదాలు కానివ్వండి, పక్షులు, చేపలు, ఇతర రకాలైనటువంటి వాటిలో ఎలాంటి నష్టాన్ని చూపించదు. సో కానీ కొన్ని కీటకాలు మాత్రమే ఇది టార్గెట్ చేస్తుంటుంది. సో కాబట్టి ఈ విధంగా దీన్ని మనకి బ్యాక్యులో వైరస్ అనేటటువంటి దాన్ని కూడా వివిధ రకాల ఇవి చెప్పాం కదా, కీటకాలు, ఆర్ద్రోపోడలు.
పంట పొలాల మీద దాడి చేసే వివిధ రకాల కీటకాలు కానివ్వండి, ఆర్ద్రోపోడాకు సంబంధించినటువంటి కీటకాలనే ఎక్కువ టార్గెట్ చేసి చంపుతుంటుంది ఈ వైరస్. సో కాబట్టి ఇది గుర్తుపెట్టుకోండి, బ్యాక్టీరియో వైరస్ అనేది న్యూక్లియో పాలిహైడ్రో వైరస్ అనేటటువంటి జీనస్కి సంబంధించినటువంటి ప్రజాతికి సంబంధించింది. తర్వాత ఇది క్షీరదాలుగా మిగిలినటువంటి వాటికి ఎలాంటి డ్యామేజ్ చేయదు. సో ఈ విధంగా దీన్ని ఉపయోగించడం వల్ల ఏమవుతుందంటే ఇంటిగ్రేటెడ్ పెస్ట్ మేనేజ్మెంట్లో ఇది చాలా ముఖ్యమైనటువంటి కీలకమైనటువంటి పాత్ర పోషిస్తుంది. సో ఇది నెక్స్ట్ జీవ ఎరువులుగా సూక్ష్మజీవులు. చూడండి, మరి జీవ ఎరువులుగా సూక్ష్మజీవులు అంటే జనరల్గా మనకి ఇప్పుడు పంట పొలాల్లో మనం రసాయన ఎరువులు ఉపయోగిస్తామండి. రసాయన ఎరువులు ఎక్కువగా ఉపయోగించడం వల్ల మరి పర్యావరణానికి కూడా నష్టమేనని చెప్పిన. రసాయన ఎరువులు ఎక్కువగా ఉపయోగించడం వల్ల కొంతకాలానికి నేల అనేది నిస్సారం అయిపోతుందని చెప్పాము. కాబట్టి మరి రసాయన ఎరువులు ఉపయోగించకుండా పంట పొలాలకు కావాల్సినటువంటి పంటలకు కావాల్సినటువంటి ఎరువుల్ని సహజమైనటువంటి పరిస్థితుల్లోనే సూక్ష్మజీవుల నుంచి కొన్ని జీవుల నుంచి తయారు చేయవచ్చు. దాన్ని జీవ ఎరువులు, బయో ఫర్టిలైజర్స్ అంటారు. అది బయో పెస్టిసైడ్స్, బయో ఫర్టిలైజర్స్ జీవ ఎరువులు అంటారు. మరి దీన్ని తీసుకున్నట్లయితే ఎక్కువగా మరి బయో ఫర్టిలైజర్స్, జీవ ఎరువులు అనేవి వేటి నుంచి తయారు చేస్తారంటే శిలీంధ్రాలు, బ్యాక్టీరియాలు, శిలీంధ్రాలు, నీలి ఆకుపచ్చ సేవలు, బ్లూ గ్రీన్ ఆల్గే నుంచి తయారు చేస్తారండి. గుర్తుపెట్టుకోండి, బ్యాక్టీరియా నుంచి తయారు చేస్తారు, శిలీంధ్రాల నుంచి తయారు చేస్తారు, బ్లూ గ్రీన్ ఆల్గే నుంచి తయారు చేస్తారు, నీలి ఆకుపచ్చ సేవల నుంచి తయారు చేస్తారు. మనకు ఆల్రెడీ తెలుసు లెగ్యూమినేసి సంబంధించినటువంటి మొక్కల్లో, పప్పు ధాన్యాలకు సంబంధించినటువంటి మొక్కల వేరుబూడి పిల్ల మనకి సింబయాటిక్ బ్యాక్టీరియా ఉంటుందని చెప్పినాం. అదేంటి రైజోబియం. మీరు ఈ రైజోబియం అనేటటువంటిది ఏం చేస్తుంది, గాలిలో ఉన్నటువంటి మూలకోణ స్థితిలో ఉన్నటువంటి నత్రజనిని తీసుకొని నత్రజని సమ్మేళనాలుగా అంటే నైట్రోజన్ కాంపౌండ్స్గా కన్వర్ట్ చేసి నైట్రైట్లుగా కన్వర్ట్ చేసి మొక్కకి ఇస్తుందని చెప్పాము మనం. మరి ఆ విధంగా ఇచ్చేటప్పుడు అది నేలలో కార్బన్ స్థాపన చేస్తుందని చెప్పాము. సో మరి ఇంకా కొన్ని తీసుకున్నట్లయితే మరికొన్ని బ్యాక్టీరియాలు ఉంటాయండి. అవేంటంటే స్వేచ్ఛా స్థితిలో నత్రజని స్థాపన చేస్తాయి. అదేంటంటే అజోస్పైరిల్లము, అజోటోబ్యాక్టర్ ఇంపార్టెంట్. ఇవి రెండు కూడా ఏంటి అంటే ఫ్రీ లీవింగ్ కండిషన్లో చేస్తాయి. అంటే స్వేచ్ఛా స్థితిలో అంటే వేరే మొక్కతోటి సహజీవన పద్ధతిలో కాకుండా స్వేచ్ఛా స్థితిలో మట్టిలో ఉండి గాలిలో ఉన్నటువంటి అనురూప నత్రజని సమ్మేళనాల్లాగా మార్చి నేలలోనికి విడుదల చేస్తూ ఉంటాయి. ఏది అంటే అజోస్పైరిల్లము, అజోటోబ్యాక్టర్. నెక్స్ట్ మరి రైజోబియం అనేది సహజీవన పద్ధతి ద్వారా నత్రజని స్థాపన చేసిద్ది. సో కాబట్టి వీటి మీద బిట్ ఏమని అడుగుతాడంటే ఈ క్రింది వాటిలో ఏ బ్యాక్టీరియా సహజీవన పద్ధతి ద్వారా నత్రజని స్థాపన చేస్తుంది అంటాడు. అజోస్పైరిల్లము, అజోటోబ్యాక్టర్, రైజోబియము, పైవన్నీ అంటాడు. కాబట్టి ఇక్కడ ఆప్షన్ ఏంటి అంటే రైజోబియం. తర్వాత ఈ క్రింది వాటిలో ఏ బ్యాక్టీరియా స్వేచ్ఛా స్థితిలో నత్రజని స్థాపన చేయదు అంటాడు. దాంట్లో అజోస్పైరిల్లం, అజోటోబ్యాక్టర్, రైజోబియం, పైవన్నీ అంటాడు. కాబట్టి రైజోబియం ఆప్షన్. ఇది సహజీవనం ద్వారా తయారు చేసిద్దండి. లెగ్యూమినేసి మొక్కల వేరుబడి పిల్ల ఉండి తయారు చేస్తుంది. కానీ ఇవి మాత్రం ఎలాంటి మొక్కల వేరుబడి పిల్ల ఉండకుండా స్వతంత్రంగానే మట్టిలో ఉంటాయి. స్వేచ్ఛా జీవులు ఇవి నత్రజని స్థాపన చేస్తాయి. నెక్స్ట్ లాస్ట్ పేజ్ అండి, చివరికి వచ్చింది. చూడండి, నెక్స్ట్ ఇంకా శిలీంధ్రాలు తీసుకున్నట్లయితే శిలీంధ్రాల్లో మనకి సహజీవనం చేసేటటువంటి శిలీంధ్రాలు కూడా ఉంటాయండి. అంటే మొక్కల ఉన్నత స్థాయి మొక్కలకు సంబంధించినటువంటి వేరులతో సహజీవనం చేసేటటువంటి కొన్ని శిలీంధ్రాలు కూడా ఉంటాయండి. వాటిని మైకోరైజా అంటారు. చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఇది. మైకోరైజా అనేటటువంటి శిలీంధ్ర మూలాలు అంటారు వీటిని. ఇవి గ్లోమస్ ప్రజాతికి చెందినటువంటి శిలీంధ్ర మూలాలను ఏర్పరుస్తాయి. ఎగ్జాంపుల్ బిట్ ఏమడుగుతారంటే శిలీంధ్ర మూలాలను ఏర్పరిచేటటువంటి శిలీంధ్రం ఏ ప్రజాతికి చెందింది అని అడుగుతాడు. గ్లోమస్. గుర్తుపెట్టుకోండి, శిలీంధ్రం అనేది ఈ శిలీంధ్ర మూలాలు మైకోరైజాని తయారు చేసేటటువంటి సహజీవన సహవాసాన్ని తయారు చేసే శిలీంధ్ర మూలాలు దేనికి సంబంధించినవి అంటే గ్లోమస్ అనేటటువంటి ప్రజాతికి చెందినవి. తర్వాత ఇవేం చేస్తాయంటే మరి సహజీవనం చేయడం వలన ఏంటి అంటే వీటికి బెనిఫిట్ ఏంటి అంటే ఆ మొక్క శిలీంధ్రానికి ఆవాసాన్ని ఇచ్చిద్ది, దానికి కావాల్సినటువంటి నీరు లవణాలని సరఫరా చేసిద్ది. దానికి ప్రతిగా ఏదేం చేసిద్ది అంటే శిలీంధ్ర మూలాలు ఏం చేస్తాయంటే శిలీంధ్రం ఆ మొక్కకి మృత్తికలో నుంచి ఫాస్ఫరస్ని ఎక్కువగా శోషించుకునేటట్లు చేసిద్ది. ఫాస్ఫరస్ని ఎక్కువగా శోషించుకునే విధంగా అది మొక్కకు ఉపయోగపడిద్ది. ఇంకా దాంతోపాటు ఇంకా వేరే లాభాలు కూడా ఉంటాయి. అవేంటి అంటే వ్యాధి నిరోధకతను కలిగించిద్ది ఆ మొక్కకి. అంటే వివిధ రకాలైనటువంటి వ్యాధులు కలిగించే సందర్భాల్లో వ్యాధులు రాకుండా ఇమ్యూనిటీ పవర్ని పెంచిద్ది, రెసిస్టెంట్ పవర్ని పెంచిద్ది. తర్వాత
నీటి ఎద్దడిని తట్టుకునేటటువంటి పరిస్థితిని కూడా కల్పించింది. అంటే నీరు లేనప్పటికీ కూడా మొక్క తట్టుకునే విధంగా టాలరెన్స్, నీటి కొరతను ఎదుర్కొనేటటువంటి విధానంగా కూడా మొక్కకి ఉపయోగపడింది. మొక్క మొత్తం పెరుగుదలకు కూడా ఉపయోగపడుతుంది. సో ఈ విధంగా మనకి దీంట్లో మనకి ఈ విధంగా కనిపిస్తూ ఉంటాయి. సో ఇది గుర్తుపెట్టుకుని మనకి శిలీంధ్రాల్లో సహజీవనం చేసేటటువంటి శిలీంధ్రాన్ని ఏమంటారంటే మైకోరైజా అంటారు, శిలీంధ్ర మూలాలు అంటారు. మరి శిలీంధ్ర మూలాల్లో మనకి ఎక్కువగా ఇది దేనికి సంబంధించినవి అంటే మనకి గ్లోమస్ అనేటటువంటి ప్రజాతికి చెందినటువంటిది, గుర్తుపెట్టుకోండి. తర్వాత ఇవి దాని బెనిఫిట్స్. తర్వాత ఇంకోటి సయానో బ్యాక్టీరియా అండి. సయానో బ్యాక్టీరియా అనేటటువంటిది స్వయం పోషిత సూక్ష్మజీవులు. ఇవి ఎక్కువగా ఇవేంటంటే నీటి సంబంధమైన భౌమ సంబంధమైనటువంటి ఆవాసాల్లో ఎక్కువగా ఉంటాయి. ఇవి నత్రజని స్థాపన చేస్తాయి. ఇప్పుడు ఇదేంటంటే అనాబినా కానివ్వండి, నాస్టాక్ కానివ్వండి, అసిల్లటోరియా కానీ ఇవన్నీ పంట పొలాల్లో ఎక్కువగా పెంచుతుంటారు. ఇవన్నీ ఈ నీలి ఆకుపచ్చ శైవలాలు తీసుకున్నట్లయితే సైనో బ్యాక్టీరియాలు అనేటటువంటివి అనాబినా, నాస్టాకు, అసిల్లటోరియా ఇవన్నీ కూడా మనకి వరి పొలాల్లో పెంచుతూ ఉంటారు ఎక్కువగా. ఈ సైనో బ్యాక్టీరియా తీసుకున్నట్లయితే ఇది జీవ ఎరువులాగా పనిచేసింది. అంటే దీంట్లో ఏమీ ఎరువు ఉండదు, కెమికల్ ఫర్టిలైజర్ లాగా. ఇవేం చేస్తారంటే వీటిని పంట పొలాల్లో వేస్తారు. వీటిని పాకుడులాగా ఉంటుంది కదా, ఇవన్నీ తీసుకొచ్చి నీలి ఆకుపచ్చ శైవలాన్ని వరి పొలాల్లో వరి దుబ్బుల మధ్యలో వేసినప్పుడు ఇవేం చేస్తాయంటే సహజీవన బ్యాక్టీరియాలు కాబట్టి ఇవన్నీ ఏం చేస్తాయంటే గాలిలో ఉన్నటువంటి నత్రజనిని తీసుకొని నత్రజని సమ్మేళనాల్లాగా మార్చి పొలాల్లో విడుదల చేస్తాయి. కాబట్టి అక్కడ మొక్కలు వాటిని తీసుకోవడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా అజోల్లా తీసుకున్నాం అనుకోండి. అజోల్లా కూడా ఇవి మనకి ఫెర్న్ జాతికి చెందినటువంటి నేలల్లో ఫ్లోటింగ్ ప్లాంట్. ఇవి కూడా వరి పొలాల్లో వేయటం వల్ల ఏం చేస్తాయంటే దీంట్లో కూడా సైనో బ్యాక్టీరియా ఉంటుంది. ఈ సైనో బ్యాక్టీరియా ఏం చేస్తుందంటే గాలిలో ఉన్నటువంటి అణురూప నత్రజని సమ్మేళనాల్లాగా మార్చి ఆ పంట పొలాలకి ఇచ్చింది. సో కాబట్టి దీనికి సంబంధించండి. ఇది గుర్తుపెట్టుకుంటే సైనో బ్యాక్టీరియాలు, తర్వాత నాస్టాకు, అనాబినా, అసిల్లటోరియా ఇవన్నీ కూడా మనకి నత్రజని స్థాపన చేసేటటువంటి బ్యాక్టీరియాలు. నెక్స్ట్ లాస్ట్ టాపిక్ సవాళ్ళు విసురుతున్నటువంటి సూక్ష్మజీవులు. మనం చెప్పాము సూక్ష్మజీవుల వల్ల చాలా లాభాలు ఉంటాయని చెప్పాము, దాంతో పాటు కొన్ని నష్టాలు కూడా మనకు కనిపిస్తున్నాయని చెప్పాము. దాంట్లో మనకి తీసుకున్నట్లయితే మనకి ప్రత్యేకంగా యాంటీబయాటిక్స్, ఇప్పుడు మనం సూక్ష్మజీవులకి ఎదుర్కోవడానికి యాంటీబయాటిక్స్ తయారు చేస్తే ఇవేం చేస్తున్నాయంటే వాటికి కూడా ఇమ్యూనిటీ పవర్ని పెంచుకుంటున్నాయి. మనం వేసేటటువంటి యాంటీబయాటిక్స్ కూడా అవి రెసిస్టెంట్ పవర్ని పెంచుకొని ఇంకా ఎక్కువగా మనకి సవాళ్ళను విసురుతున్నాయి అవి. సో కాబట్టి మరి అవేంటి అంటే వాటిలో ఎక్కువగా మ్యూటేషన్స్ జరుగుతూ ఉంటాయి. సూక్ష్మజీవుల్లో ఎక్కువగా వైరస్లు కానివ్వండి, బ్యాక్టీరియాలు తీసుకున్నట్టు వాటిలో ఎక్కువ మ్యూటేషన్ జరగడం వల్ల ఏమవుతుందంటే మనం ఇచ్చేటటువంటి యాంటీబయాటిక్స్ అనేవి వాటిలో పనిచేయవు. అవి వాటి రూపాలను మార్చుకోవటం వల్ల పనిచేయవు. తర్వాత ఇవి విపరీతమైనటువంటి సూపర్ మైక్రోబ్స్గా ఇవి డెవలప్ అవుతున్నాయి. తర్వాత మరి శాస్త్రవేత్తలు వీటిని కూడా ఎదుర్కోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. తర్వాత ఇంకోటి ముఖ్యమైనటువంటిది ఏంటి అంటే ఇటువంటి సూక్ష్మజీవులు చర్మ సంబంధమైనటువంటి వ్యాధులు ఎక్కువగా మళ్ళీ బయటపడే అవకాశం ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఎమర్జింగ్, తర్వాత రీఎమర్జింగ్ అంటారు. అంటే ఒకసారి తగ్గిపోయినటువంటి వ్యాధులు మళ్ళీ ప్రబలే అవకాశం ఉంటుంది మహమ్మారులాగా. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది తీసుకున్నట్లయితే ఎయిడ్స్, ఎక్వైర్డ్ ఇమ్యూనోడెఫిషియన్సీ సిండ్రోమ్ కానివ్వండి, మ్యాడ్ కవ్ కానివ్వండి, తర్వాత ఇంకా సార్స్ కానివ్వండి, సివియర్ అక్యూట్ రెస్పిరేటరీ సిండ్రోమ్ కానివ్వండి, ఇవన్నీ తగ్గిపోయిన తర్వాత అంటువ్యాధులు మళ్ళీ బయటికి కనిపిస్తూ ఉంటాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ కరోనా ఉందనుకోండి, కరోనా కూడా ఒకసారి పూర్తిగా అయిపోయినప్పటికీ కూడా మళ్ళీ అది దాని యొక్క రూపాన్ని మార్చుకొని మళ్ళీ వస్తూ ఉంటుంది. సో కాబట్టి అలాంటి వాటిని ఎదుర్కోవడానికి శాస్త్రవేత్తలు కూడా వాటి మీద ఎక్కువ పరిశోధనలు చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. తర్వాత అలాంటి వాటిలో ఎక్కువగా కలరా, ట్యూబర్క్యులోసిస్, డెంగ్యూ ఇట్లాంటివి, మన కరోనా ఇలాంటివన్నీ కూడా వాటికి సంబంధించినవి. సో ఇంకోటి ముఖ్యమైనటువంటిది చూడండి తీసుకుంటే ఇక్కడ మనకి సమాజానికి పెద్ద భయంకరమైనటువంటి సమస్య ఏంటంటే బయోటెర్రరిజం. ఈ బయోటెర్రరిజంలో మనందరికీ కూడా తెలుసు, అంటే ఎలాంటి వెపన్స్, న్యూక్లియర్ వెపన్స్ని కానీ ఇలాంటివి ఉపయోగించకుండానే జనాలు మొత్తం కూడా నాశనం చేసేటటువంటి ఏంటి అంటే సూక్ష్మజీవులకు సంబంధించినటువంటి వాటిని ఉపయోగించి బయోటెర్రరిజంలో జనాలు అందరూ కూడా చనిపోయేటట్లు చేయడం జరుగుతుంది. అంటే కొన్ని ఏదైనా ఇంజెక్షన్స్ రూపంలో కానీ ఇవన్నీ చేసి జనాల్లోకి దానికి సంబంధించినటువంటి సూక్ష్మజీవుల్ని పంపించి జనాలు మొత్తం కూడా రకరకాలైనటువంటి వ్యాధులకి లోనయ్యేటట్లు చేస్తూ ఉంటారు. ఇది మనందరికీ బాగా అర్థం కావాలంటే మనకి సెవెంత్ సెన్స్ అనేటటువంటిది సినిమా ఒకటి కనిపిస్తూ ఉంటుంది. ఆ సినిమాలో కూడా మరి చైనా నుంచి వచ్చినటువంటి వ్యక్తి ఒక వైరస్ని మొత్తం దేశం మొత్తం కూడా స్ప్రెడ్ చేస్తూ ఉంటాడు. సో అట్లా జనాలు మొత్తాన్ని కూడా నాశనం చేయడానికి ఇట్లా బయోటెర్రరిజం అని చెప్తూ ఉంటారండి. మరి అలాంటి వాటి మీద కూడా ఇంకా దాన్ని ఎదుర్కోవడానికి కూడా జీనోమిక్స్, బయో ఇన్ఫర్మాటిక్స్ అనేటటువంటి ఆ స్థాయిలో అభివృద్ధి జరుగుతూ ఉంది. సో ఈ జీనోమిక్స్, బయో ఇన్ఫర్మాటిక్స్ ఉపయోగించడం వల్ల ఏంటంటే ఇట్లాంటి వాటన్నిటిని కూడా కంట్రోల్ చేయొచ్చు. ఇట్లాంటి ఏదైతే
చెడు రాంగ్ ట్రాక్లో చేసేటటువంటివి ఉన్నాయి, వాటికి ట్రీట్మెంట్లు కానివ్వండి, వాటికి అలాంటివి రాకుండా వ్యాక్సిన్స్ని కానీ తయారు చేస్తుంటారు జీనోమిక్స్, బయో ఇన్ఫర్మాటిక్స్లో. సో ఇది దీనికి సంబంధించిందండి. ఇక్కడ ఎయిడ్స్ అంటే ఎక్వైర్డ్ ఇమ్యూనో డెఫిషియన్సీ సిండ్రోము, సార్స్ అంటే సివియర్ అక్యూట్ రెస్పిరేటరీ సిండ్రోమ్. సో ఇదండి ఈరోజు టాపిక్. ఖచ్చితంగా మీరు దీన్ని ఫాలో అయినట్లయితే మీకు 100% మీకు ఆన్సర్ చేయగలుగుతారు. మీకు ఉన్నటువంటి తక్కువ టైంలో, షార్ట్ టైం డ్యూరేషన్లో మళ్ళీ మీరు ఇంకా ప్రాక్టీస్ బిట్లు వీటి కోసం చూడకుండా మీరు ఉన్నటువంటి దాన్ని పర్ఫెక్ట్గా అకాడమీ బుక్ని చదువుకోండి అండి. ఎక్కువ మనకి టైం డ్యూరేషన్ ఎక్కువ ఉంటే మీరు ప్రాక్టీస్ బిట్లు కూడా చేయవచ్చు. సో కాబట్టి మీరు సిలబస్ని ముందుకు పర్ఫెక్ట్గా చదువుకుంటే సరిపోతుంది. ఎందుకంటే ఎగ్జామినేషన్ దగ్గరలోనే ఉంది కాబట్టి మీరు ప్రత్యేకంగా మళ్ళీ బిట్లు ప్రాక్టీస్ చేయడం కోసం మీరు ఎక్కువ దాని మీద ఫోకస్ చేసి దానికోసం టైం వేస్ట్ చేయకండి. మీరు 100% మీరు సిలబస్ ఇంటర్మీడియట్లో ఇప్పుడు ఈ టాపిక్ తీసుకున్నాం, ఈ టాపిక్ మనం ఎక్కడైతే మనం ఫోకస్ చేసామో ఆ ఏరియాలో మీరు పర్ఫెక్ట్గా చదువుకుంటే మీరు చాలా కూల్గా రిలాక్స్గా ఉండొచ్చు. ఆన్సర్ కూడా 100% చేయొచ్చు మీరు. ఖచ్చితంగా మీరు దీంట్లో లైన్ టు లైన్ మనకి క్వశ్చన్లు అడుగుతాడు అనేది ఉండదండి. ఇప్పుడు చూసాం కదా మనకి ఒక క్వశ్చన్ అనేది ఎక్కడ వస్తుంది, ఎలా వచ్చింది అనేటటువంటిది మనం మెయిన్ కాన్సెప్ట్లు మనకి ఇక్కడ చూస్తున్నాం. ఇక్కడ చూడండి మనకి అన్నీ కూడా బోల్డ్గా కనిపిస్తుంటాయి. కొన్ని మీ బుక్కులలో చదువుకునేటప్పుడు కానివ్వండి కొన్ని ఇట్లా కనిపిస్తుంటాయి. దాని తర్వాత ముఖ్యమైనటువంటివి మనం ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. ఆ వేలో మీరు ప్రిపేర్ అవ్వండి. ఇంటర్మీడియట్లో మనకి 10th లెవెల్లో ఉన్నటువంటి బుక్స్ స్టాండర్డ్ కొంచెం తక్కువగా ఉంది కాబట్టి ఇంటర్మీడియట్లో నుంచి మనకి ఎక్కువగా అడగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు సిస్టమేటిక్గా చదువుకున్నట్లయితే మ్యాక్సిమం మీరు ఆన్సర్ చేయగలుగుతారు. కాన్ఫిడెన్స్ అనేది మీరు ఇంక్రీజ్ చేసుకోండి. ఫస్ట్ మనం రాయగలం, చేయగలం అనేటటువంటి కాన్ఫిడెన్స్ని పెంచుకోండి. మరి అకాడమీకి ఇంటర్మీడియట్ ఎంత స్టాండర్డ్గా అడుగుతాడో, లేకపోతే వాటికి ప్రాక్టీస్ బిట్లు ఎక్కడ ఉన్నాయి ఇవన్నీ చేయకుండా మీరు ఇప్పుడు ఏవైతే చెప్పినో వాటిని మీరు పర్ఫెక్ట్గా చదువుకున్నట్లయితే మీరు 1-2 సార్లు చూసుకుంటే మీకు ఆన్సర్ చేయగలుగుతారు. కాబట్టి నెక్స్ట్ సెషన్లో మళ్ళీ ఇంకొక టాపిక్లో కలుద్దామండి. అందరికి కూడా ఆల్ ది బెస్ట్.